వినండి, చక్కని క్రమశిక్షణతో వాక్యాన్ని వింటే తప్పనిసరిగా మీరు దీవించబడతారు. హల్లెలూయా. సో ఇక్కడ మనం చదువుకున్న లేఖనములో యేసు ప్రభువారు కొందరి మాటలు విన్నాడు. ఆయన యేసు ప్రభువారి యొక్క చెవిలో కొన్ని మాటలు పడ్డాయి. యేసు ప్రభువారి యొక్క చెవిలో కొన్ని మాటలు పడినప్పుడు ఆ మాటలకు ఆయన ఆశ్చర్యపడ్డాడు. ఆ మాటలకు ఆయన ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న సమూహం వైపు తిరిగి ఏమన్నాడంటే, ఇజ్రాయేలు అయినను ఇంత విశ్వాసం నేను కనుగొనలేదే అని చెప్పి ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఎవరి మాట అయితే ఎవరి మాట మాట్లాడితే ఆయన తిరిగాడంటే, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు శతాధిపతి, రోమన్ శతాధిపతి. అతను శతాధిపతి అంటే 100 మందికి పైగా ఉన్న పెద్ద ఆఫీసర్. 100 మందికి పైగా ఉన్నటువంటి ఒక ఆఫీసర్ అయి ఉన్నాడు. అయితే ఈ వ్యక్తి యొక్క మాటలు ఆయన అన్నప్పుడు, యేసుప్రభువారు విన్నప్పుడు ఆశ్చర్యపడి, ఇలాంటి మాటలు యూదులు కూడా మాట్లాడలేదు, అంత గొప్ప మాటలు మాట్లాడమని ఆశ్చర్యపడ్డాడు ఆయన. ఎందుకంటే రోమీయుడు ఒక అన్యుడై ఉన్నాడు. సో ఇక్కడ మనం గమనిస్తే ఈ యొక్క అన్యుడు ఒక చక్కని మాటను ప్రభువుకు చెప్తున్నాడు. ఒక అద్భుతమైన మాటను ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఆ విధమైన మాటలు మనం మాట్లాడినా దేవుడు మన విషయంలో కూడా ఆయన ఆశ్చర్యపడతాడు. ఈరోజు ఆయనతో మాట్లాడవలసిన విధానంలోనే మనం మాట్లాడాలి. ఆయన ఎలాగైతే సమీపించాలో అలాగే సమీపించాలి. ఏ విధంగా దేవుని వద్దకు వెళ్తే ఆయన మనకు జవాబిస్తాడో ఆ విధానంలో వెళ్తేనే దేవుడు జవాబిస్తాడు. మనం ఎలా పడితే అలా వెళ్తే దేవుడు జవాబు ఇవ్వడు. ఆయన్ని సమీపించే ఆయన వద్దకు వెళ్ళే గొప్ప మార్గం ఉంది. అయితే ఇక్కడ ఈ వ్యక్తి, రోమన్ శతాధిపతి అనే వ్యక్తి, ఇడు ఏం చేస్తున్నాడు? ఒక చక్కని మాట పలుకుతూ ఉన్నాడు. ఒక అద్భుతమైనటువంటి మాటను పలుకుతూ ఉన్నాడు. అయితే ఈ మాట యేసుప్రభువారు విన్నారు. అయితే నీ నోటంటే ఎలాంటి మాటలు వస్తున్నాయో కూడా ఆయన వింటాడండి. నువ్వేం మాటలు పలుకుతున్నావో, నువ్వు విశ్వాసమైన మాటలు పలుకుతున్నావా, అవిశ్వాసం కలిగిన మాటలు మాట్లాడుతున్నావో ఆయన వింటాడు. అందుకే మన మాటలు ఎప్పుడూ కూడా విశ్వాసముతో కూడిన మాటల వలె ఉండాలి. ఎప్పుడు కూడా అవిశ్వాస మాటలు ప్రభువు దగ్గర మనం మాట్లాడకూడదు. అవిశ్వాస మాటలు మనం మాట్లాడకూడదు. ఒకరోజు పేతురు యూదుడు అవిశ్వాస మాటలు మాట్లాడాడు. సిలువనికి దూరం అవునుగాక అన్నాడు. అది సరైన మాట కాదు. అందుకే ఆ మాట విని యేసు ప్రభువారు పేతురుని గద్దించాడు. పేతురుని గద్దించడానికి గల కారణం ఏంటంటే అతను మాట్లాడిన మాటలు సరివని కాదు. యేసుప్రభువారు విన్నారు ఆ మాట, సిలువ నీకు దూరం అవునుగాక అని చెప్పేసి మాట్లాడినప్పుడు గమనించండి, వెంటనే పేతురుని ఆయన గద్దించాడు. కానీ ఇక్కడ రోమన్ శతాధిపతి మాట్లాడిన మాటలు చూస్తే ఆశ్చర్యపడి, నీకులాగా యూదుడు కూడా మాట్లాడలేదన్నాడు. ఎంతమంది రోమన్ శతాధిపతి వలె మాట్లాడగోరుచున్నారు? ఎంతమంది మీ నోటంటే ఎప్పుడు కూడా విశ్వాసము కలిగిన మాటలు మాట్లాడాలనుకుంటున్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు కూడా ఒక క్రైస్తవుడిగా విశ్వాసంతోనే మాట్లాడాలి. మనం ఎప్పుడు కూడా అవిశ్వాసం వలె మనం మాట్లాడకూడదు. దేవుని యొక్క వాక్యానికి ఎల్లప్పుడూ మనం విశ్వాసం ఉంచాలి. ఆయన పొందిన దెబ్బల వల్ల మనకు స్వస్థత ఉందని చెప్పాడు ఆయన. ఆ మాట మీద మనకు విశ్వాసం ఉంచాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో రక్షణ బాప్తిస్మం అన్నాడు. ఆ మాట మీద మనకు విశ్వాసం ఉంచాలి. ఆయన పలికిన ప్రతి మాట మీద మనం విశ్వాసం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతను 100 మందికి పై అధికారి. 100 మందికి పై అధికారి. అతన్నే సెంచురియన్ అంటారు, శతాధిపతి అంటారు. 100 మందికి పైగా ఉన్నవాడిని శతాధిపతి అంటారు. అంటే ఇతని కింద 100 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. 100 మందిని ఏలుబడి చేస్తున్న వ్యక్తి ఒక అద్భుతమైన మాటలు పలుకుతూ ఉన్నాడట. ఆమె అంటే ఇతను సామాన్యమైన వ్యక్తి ఏం కాదు. 100 మంది ఇతనికి కింద ఉద్యోగం చేస్తున్నారంటే ఎంత గొప్ప వ్యక్తి అయి ఉంటాడు ఇతను. ఈరోజు మనకి కింద ఇద్దరు ఉంటేనే మనం పట్టుకోలేరు. నీ కింద 10 మంది ఉద్యోగం చేస్తేనే చాలామందిని పట్టుకోలేరు. కానీ 100 మందికి పైగా ఉన్నా కానీ అతను చాలా దీనత్వముతోనూ, లేకపోతే అతని కంటే పై అధికారిని గుర్తిస్తున్నాడు. ఎందుకంటే ఈ రోమన్ శతాధిపతి కంటే అధికారం కలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఎప్పుడూ కూడా మీ పై అధికారులు ఎప్పుడూ గుర్తించాలి. పై అధికారులు గుర్తించాలి. నేను 100 మందిని ఇలా రమ్మంటే ఎలాగ వస్తారు, పొమ్మంటే పోతారు. కానీ ప్రభువా, నువ్వు రోగం రమ్మంటే వస్తుంది, నువ్వు పొమ్మంటే పోతుంది.
నువ్వు నాకంటే గొప్పవాడువు, నువ్వు నాకంటే గొప్పవాడువు నువ్వు అంటే ఎవడైనా 100 మంది ఉన్నారంటే మనం పట్టుకోలేము కదా. ఏమంటున్నాడు తెలుసా? నేను 100 మందికి నేను పెద్ద లీడర్నైనా బాస్ అయినా నా దాసుల్లో 100 మందిలో ఒకడు బలహీనుడయ్యాడు, రోగి అయ్యాడు. నాకు అధికారం ఉన్న అతనిలో ఉన్న రోగాన్ని తీయలేకపోతున్నాను. ఇప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న రోగాన్ని తీసే ఆ యొక్క గొప్ప బలము, ఆ శక్తి నీలోనే ఉన్నది. అతనికి పట్టినటువంటి రోగము నువ్వు పొమ్మంటే పోతుంది. అంటే నాకంటే నీవే అధికారం కలిగిన వాడు. ఆమె ఎంతలో ఒప్పుకున్నాడు చూడండి. ఈరోజు మనకు కొన్ని పరిస్థితులు ఉంటేనే మనం లెక్క చేయము. మన పరిస్థితులు కొంచెం బాగుంటేనే మనం డిగ్రీలు వెళ్ళబోతూ ఉంటాం. కానీ ఇతను ఎందుకు 100 మంది పని చేస్తున్నా కానీ చాలా దీనత్వం కలిగి ఉన్నాడు. ఈ మాటలు విన్నాడట. ప్రభువా నీకంటే నేను గొప్పవాడిని కాదు, నేను అయోగ్యుడని చెప్పాడట. ఈరోజు మనం అలా చెప్పగలమా? ప్రభువా నేను అయోగ్యుడని చెప్పగలమా? ప్రభువా నేను నీతిమంతుని కాదని చెప్పగలమా? ప్రభువా నేను పాపనని చెప్పగలమా? ప్రభువా నేను పరిశుద్ధుని కాదని చెప్పగలమా? అవునా? చాలామంది చెప్పలేరండి, చెప్పలేరు. కానీ ఈ వ్యక్తి, ఈ అన్యుడు చెప్తూ ఉన్నాడు. అందుకే సుంకరి నేను పాపినని చెప్తున్నాడు, కానీ పరిసయుడు నేను పాపిని కాదని చెప్తున్నాడు. సుంకరేమన్నాడు? అయ్యో ప్రభువా నీ సన్నిధిలో నిలబడడానికి కూడా నేను యోగ్యత లేని వాడిని, నేను పాపం చేసిన వాడిని అని చెప్పి తన అయోగ్యతను అక్కడ ఒప్పుకుంటున్నాడు. ఈ పరిసయుడు అయితే నేను అయోగ్యుని కాదు, నేను నీతిమంతుడే, నేను మంచివాడిని, నేను కరెక్ట్గా ఉన్నానని చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరి మాటగానే ఆశ్చర్యపడ్డాడంటే సుంకరి మాటగానే ఆశ్చర్యపడ్డాడు. వెంటనే ఆ దేవాలయం నుంచి బయటికి వెళ్తున్నప్పుడు అతను నీతిని పొందుకుని బయటికి వెళ్ళాడట. నీతిని ధరించుకుని ఆ దేవాలయంలోంచి అతను బయటికి వెళ్ళాడట. అయితే ఈ వ్యక్తి గమనించండి, నోబెల్ మ్యాన్. ఈ యొక్క వ్యక్తి చూడండి ఏం పలుకుతున్నాడు? నేను గొప్పవాడు కాదు ప్రభువా, నీవే గొప్పవాడువు, నేను అయోగ్యుని ప్రభువా అని చెప్తున్నాడట. అందుకే మనం ఎప్పుడూ కూడా దేవుని ముందు అయోగ్యులమే. మన జీవితాల్లో యోగ్యమైనది ఒక్కటి కూడా లేదు. మన జీవితాల్లో యోగ్యమైనది ఒకటే కూడా లేదు. మన అయోగ్యతను ఒప్పుకున్నప్పుడు మనం ఒప్పుకున్న దాన్ని బట్టే ఆయన నీతినిస్తాడట. నువ్వు సమర్పించుకున్న దాన్ని బట్టే దేవుడు నీతినిస్తాడు. నువ్వు ఒప్పుకోవాలి, నువ్వు సమర్పించుకోవాలి, అప్పుడే నువ్వు నీతిని పొందుతావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క అన్యుడు చాలా విశ్వాసమును ప్రదర్శిస్తున్నాడు. అప్పుడు ఆశ్చర్యంతో తిరిగాడు. ఆ మాటలు విని చాలా ఆశ్చర్యంగా తిరిగి మాట్లాడుతున్నాడు. అయ్యా నీ విశ్వాసము చాలా గొప్పది అన్నాడు. అవును, అన్ని జనుల విశ్వాసం చాలా గొప్పది, అన్యుడి విశ్వాసం చాలా గొప్పది, అన్ని జనుడు కలిగి ఉన్న విశ్వాసం చాలా గొప్పదండి. ఆమేన్. అతనిలో ఉన్న విశ్వాసాన్ని పైకి తీసుకొస్తున్నాడు ఆయన. అతను కలిగి ఉన్న విశ్వాసం గొప్పది అని ప్రభువే చెప్తున్నాడు. అందుకే దేవుని యొద్దకు వచ్చేటప్పుడు మన విశ్వాసం లేకుండా ఉండటానికి ఇష్టం కాదు. ముందుగా ఆయన నమ్మి ఆయన వద్దకు రావాలి. ఆయన యందు విశ్వాసం ఉంచి మనం రావాలి. దేవుని వద్దకు వస్తున్నప్పుడు విశ్వాసం ఉంచే రావాలి. ఏదో అల్లి బిల్లిగా టైంపాస్ కోసం మనం రాకూడదు. ఏదో మన కాలయాపన కోసం దేవుని సన్నిధి రాకూడదు. ఆయన యొద్ద నుంచి నేను ఏదైనా పొందుకోవాలి, ఆయన యొద్ద నుంచి నేను స్వస్థత పొందుకోవాలి, ఆయన యొద్ద నుంచి నేను విడుదల పొందాలి, ఆయన యొద్దకు వచ్చిన నేను పాపాన్ని విడిచిపెట్టాలి అని విశ్వాసముతో ఆయన యొద్దకు మనం రావాలి. ఎలా పడితే అలాగ వస్తే మనం ఏమీ పొందలేము. అయితే అతనికి హోప్ ఉంది. ఈ యొక్క శతాధిపతికి ఒక హోప్ ఉంది. ఎందుకంటే అతని కుటుంబంలో ఒక వ్యక్తి బలహీనుడు అయ్యాడు, రోగి అయ్యాడు, ఒక దాసుడు రోగి అయిపోయాడు. ఇప్పుడు స్వస్థత పొందుకోవాలి, అతను బాగుపడాలి. డాక్టర్లు స్వస్థపరచలేరే, వైద్యులు ఎప్పుడు చేతులు ఎత్తేస్తారు. వాళ్ళు చేయవలసినంత చేసి ఫైనల్లో చేతులు ఎత్తుతారు వాళ్ళు. డ్రైవర్ ఆ యొక్క డాక్టర్ పూర్తిగా స్వస్థపరచలేడు, డాక్టర్ పూర్తిగా నిన్ను బలపరచలేడు. కానీ పూర్తిగా బాగు చేసేవాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. స్వస్థపరిచే యెహోవా అని నేనే అన్నాడు. మరి స్వస్థపరిచేవాడు డాక్టర్ ఎందుకు అవుతాడు? స్వస్థపరిచే యెహోవా అని నేనని చెప్పినప్పుడు స్వస్థపరిచేవాడు డాక్టర్ అని చెప్పలేదు. నేనే పరమ డాక్టర్ అన్నాడు. నేనే ఆ యొక్క గ్రేట్ ఫిజిషియన్ అన్నాడు. ఆయనే స్వస్థపరిచేవాడు. మరి స్వస్థపరిచేవాడు ఆయన అయితే ఇంకొకరికి ఎందుకు అవకాశం ఇస్తాడు? అవకాశం ఇవ్వడు ఆయన. డాక్టర్ ఎప్పుడూ కూడా నేను స్వస్థపరచలేడు. ఆమేన్. డాక్టర్ నీకు కట్టగలడు కానీ నిన్ను బాగు చేసేది మాత్రం ప్రభువే. దేవుని స్తోత్రం కలుగును గాక. నీకు కేవలం కట్టగలడు కానీ నిన్ను బాగు చేసేది మాత్రం ప్రభువే. అయితే ఏం చేస్తున్నాడు చూడండి.
అమ్మా కొంచెం ఆరాధన కదా, వాక్యం కదా, డిస్టర్బ్ చేయకూడదు. జాగ్రత్త వినండి. చూడండి, ప్రియమైన దాసుడు ఒకడు, ఆమేన్, రోగి చావు సిద్ధమై ఉన్నాడు, మరణానికి దగ్గరికి వచ్చేసాడు. ఇతని దగ్గర పనిచేసే వ్యక్తి మరణానికి దగ్గరికి వచ్చాడు, చావు సిద్ధమైపోయాడు, అంటే ఆల్మోస్ట్ ఆల్ డెత్లోకి వచ్చేసాడు. అతనిలో జీవము లేదు, డాక్టర్లు చేతులు ఎత్తేసారు, చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు, నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితికి వచ్చేసాడు. ఇతను రోమన్ శతాధిపతి ఎంత మంచోడు అంటే అతని దగ్గర పనిచేసేవాడి మీద ప్రేమ చూపిస్తున్నాడు. అవునా? ఒకవేళ ఇలా అనుకోరు కదా, ఇలాగ అనుకోరా, వీడు పోతే ఇంకొకరిని పెట్టుకోవచ్చు ఉద్యోగంలో, ఈ వ్యక్తి పోతే మరో వ్యక్తిని ఉద్యోగంలో పెట్టుకోవచ్చు అని అనుకోవట్లేదు. తన దాసుడి కోసము, తన దగ్గర పనిచేసే ఆ సర్వెంట్ కోసము ఇతను ప్రయాసపడుతున్నాడు. ఎవరి కోసం అడుగుతున్నాడు? వాళ్ళ భార్య కోసం అడుగుతున్నాడా, లేకపోతే వాళ్ళ ఇంట్లో పిల్లల కోసం అడుగుతున్నాడా? ఎవరి కోసం అడుగుతున్నాడు తెలుసా? తన దాసుడు స్వస్థత కోసం అడుగుతున్నాడు. అందుకే అన్యుడు ఎప్పుడు కూడా నిజంగా గమనించడం, అతని విశ్వాసం మంచిదై ఉంది. ఆమేన్. ఇప్పుడు ఏమన్నాడు చూడండి, శతాధిపతి యేసుని గూర్చుని విన్నాడు. ఆమేన్. శతాధిపతి యేసుని గూర్చి విన్నాడు. అవును, ఈరోజు మనందరం యేసుని గూర్చి విన్నాం. స్వస్థపరిచేవాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే. మనల్ని బాగు చేసేవాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే. మన కుటుంబంలో నెమ్మదిచ్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తే. మన కుటుంబాలను నెమ్మదితో నింపేవాడు ప్రభువైన యేసుక్రీస్తే. శాంతి సమాధానంతో నింపేవాడు ప్రభువైన యేసుక్రీస్తే. ఆమేన్. ఈ శతాధిపతి అన్యుడు తిప్పవలసిన గుడికన్నీ తిప్పేశాడు. ఎన్ని గుళ్ళు తిప్పాలని గుళ్ళు తిప్పాడు. అవునా? ఎన్ని హాస్పిటల్ తిప్పాలన్ని హాస్పిటల్ తిప్పాడు. ఎక్కడా లాభం లేదు, ఎక్కడా కూడా లాభం లేదు. ఎందుకంటే స్వస్థపరిచేవాడు ప్రభువైన యేసుక్రీస్తే. నువ్వెన్ని తిరుగు, ఎక్కడ లాభం లేదు. నిన్ను పూర్తిగా స్వస్థపరిచేవాడు, బాగు చేసేవాడు ప్రభువైన యేసుక్రీస్తే. నీ పాపాన్ని తీసేసేవాడు ప్రభువైన యేసుక్రీస్తే. నీకు పరిశుద్ధత ఇచ్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు. నీ జీవితాన్ని పూర్తిగా మార్చేది ప్రభువైన యేసుక్రీస్తు. నువ్వెక్కడికి తిరుగు, నీకు వల్ల కాదంతే. ఆమేన్. ఇప్పుడు రోమన్ శతాధిపతి అన్యుడు యేసును గూర్చిన వార్త విన్నాడు. ఓ, నేను యేసు యొద్దకు వెళ్తే స్వస్థత పొందవచ్చు, ఓ యేసు యొద్దకు వెళ్తే నేను బాగవుతాననే వార్త విన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఓ, నువ్వు విన్నావా యేసుని గూర్చిన వార్త? ఓ, నేను ప్రభు దగ్గరికి వెళ్తే మారు మనసు పొందుతాను, ప్రభు దగ్గరికి వెళ్తే నా త్రాగుడు వదిలిపెడతాను, ఓ ప్రభు దగ్గరికి వెళ్తే నేను పాపాన్ని విడిచిపెడతాను, ప్రభు దగ్గరికి వెళ్తే నేను స్వస్థపరచబడతాను, నా జీవితం మారుతుందని నువ్వు విన్నావా? ఈరోజు ఎక్కడికి వస్తే నువ్వు మారుతావు తెలుసా? దేవుని యొక్క వాక్యం దగ్గరికి రా, నీ జీవితం పూర్తిగా మారుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇతను విన్నాడు. ఆయన వచ్చి తన దాసును స్వస్థపరచవలని ఆయన వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన వద్దకు పంపాను. ఇప్పుడు ఏం చేశాడు శతాధిపతి అంటే, కొంతమందిని పంపించాడు, యూదుల్లో పెద్దల్ని. అతని దగ్గర ఉన్న వాళ్ళని కొంతమందిని పంపించాడు. ఈ యూదుల పెద్దలు అందరూ ఏం చేశారంటే యేసు వద్దకు వచ్చారు. కొంతమంది వచ్చి యేసు వద్దకు వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే, గమనించండి, నీ వలన ఈ మేలు పొందుటకు అతను యోగ్యుడు. ఎవరు? దాసుడు. శతాధిపతి మేలు పొందడానికి యోగ్యుడు. గుర్తుపెట్టుకుని మనం అందరం యోగ్యులమే. ఆయన వద్ద నుంచి స్వస్థత పొందడానికి మనం యోగ్యులము, రక్షణ పొందడానికి యోగ్యులం మనం. ఎందుకంటే ఆయన మన కొరకు వెల చెల్లించాడు, ఆయన మన కొరకు దెబ్బలు తిన్నాడు, ఆయన మన కొరకు త్యాగం చేశాడు. ఆయన వద్ద నుంచి ప్రతిదీ మనం పొందుకోవడానికి యోగ్యులమే. ఆయన వద్దకు వచ్చినప్పుడు, ఆయన్ను సమీపించినప్పుడు నువ్వు యోగ్యుడు అవుతున్నావు. ఈ శతాధిపతి దేవుని వద్ద నుంచి పొందుకోవడానికి యోగ్యుడు, పాత్రుడు. ఓ, నన్ను స్వస్థపరిచే, ఆమేన్, ఓ వైద్యుడు ఆయనే, మనల్ని బాగు చేసే వైద్యుడు ఆయనే అని నువ్వు నమ్మినప్పుడు నువ్వు యోగ్యుడు అవుతున్నావు. నన్ను బాగు చేసేది ఆయన, నువ్వు నమ్మినప్పుడు నువ్వు యోగ్యుడు అయిపోతున్నావు. ఆయన యందు నమ్మక ఉంచి ఆయన వద్దకు వచ్చినప్పుడు నువ్వు యోగ్యుడు అవుతున్నావు. నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మి ఆయన వద్దకు వస్తే నువ్వు యోగ్యత పొందుకుంటున్నావు. నువ్వు నమ్మకుండా నీకు ఎలాంటి యోగ్యత రాదు. ఇప్పుడు వ్యక్తి ఏం చేస్తున్నాడు? నమ్మి వస్తున్నాడు, అందుకు యోగ్యుడయ్యాడు. ఈ రాత్రి ఇక్కడ మీరు ఉన్నవారు స్వస్థత పొందుకోవడానికి, విడిపించబడడానికి, నెమ్మదితో నింపబడడానికి మీరు యోగ్యులే. ఎందుకో తెలుసా? మీరు నమ్మి ఇక్కడికి వచ్చారు కనుక. మీరు హృదయంతో నమ్మి ఇక్కడ ఉన్నట్లయితే దేవుని వద్ద నుంచి అన్ని పొందుకోవడానికి మీరు యోగ్యులే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్మకుండా కూర్చుంటే ఏమీ జరగదు ఇక్కడ. మీరు నమ్మకుండా కూర్చుంటే ఏమీ మీకు జరగదు. నమ్మే కూర్చోవాలి ఇక్కడ. వాక్యాన్ని నమ్మి, యేసుని నమ్మి నువ్వు ఇక్కడ కూర్చుంటే ఏదైనా పొందుతావు. నువ్వు నమ్మకుండా ఉంటే కనీసం నీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. నువ్వు నమ్మితే ప్రతిదానికి యోగ్యుడివే.
విశ్వాసముతో నువ్వు ఉంటే ప్రతిదానికి యోగ్యుడివే. ఆమేన్. ఆయన వాగ్దానం పట్టుకుంటే నువ్వు యోగ్యుడివైపోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించిందని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? మందిరం కూడా కట్టిస్తాడంటే ఎవరికి? ఆమేన్. ఈ రోమీయుడు ఒక సంఘం కడతాను, నీకు ఒక మందిరం కడతాను, చర్చికి డొనేషన్ ఇస్తాను అన్నవాడట. అంటే తన జీతంలో ఉన్నటువంటి డబ్బులు దేవుని సేవకిస్తాడట. ఆమేన్. ఈ విషయాలన్నీ యేసుప్రభు చెప్తున్నారు. అయ్యా మనకు ఒక మందిరం లేదు కదా, మందిరం ఇవ్వడానికి ముందుకు వస్తున్నాడు ఇతను కోసం ప్రార్థన చేయి. ఆమేన్. ఎలా మాట్లాడుతున్నారు? ఇతను మందిరం కట్టుకోవడానికి, మన మందిరం కడతాక ప్రయత్నాలు చేస్తున్నాం కదా. ఆమేన్. సమాజ మందిరం తానే కట్టించినని చెప్పి ఆయన మిక్కిలిగా బతిమాలుకున్నారు. కావున యేసు వారితో కూడా వెళ్ళింది. మందిరం కడతారని వెళ్ళాడా? డబ్బులు ఇస్తాడని వెళ్ళాడా? నో 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 నో. యేసుని నమ్మాడు కాబట్టి వెళ్ళాడు. రోమన్ శతాధిపతి యేసునందు విశ్వాసం ఉంచాడు కాబట్టి వెళ్ళాడు. ఇక్కడ ఎలా కనబడుతుంది అంటే యేసు ప్రభు డబ్బులు ఇచ్చిన వాడు ఇంటికి వెళ్ళిపోతాడు అన్నట్టుగా అనిపిస్తుంది. వీళ్ళు ఏం చెప్పి తీసుకెళ్తున్నారు? అయ్యా మనకు మందిరం కడతాడయ్యా. వీళ్ళ మైండ్ సెట్ ఎలాగుందంటే, వీళ్ళ మైండ్ సెట్ ఎలాగుంది? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ రోమన్ శతాధిపతి కోసం మనం ప్రార్థన చేస్తే మనకు మందిరం కడతాడయ్యా, మనకు డొనేషన్ అంతా అతనే ఇస్తాడయ్యా, చర్చి స్థలం అతనే ఇస్తాడయ్యా, బిల్డింగ్ అతనే కడతాడయ్యా, మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు. అయితే సర్లే బిల్డింగ్ కడతాడా, మనం వెళ్ళి ప్రార్థన చేద్దాం అని వెళ్ళట్లేదు ఆయన. ఆయన ఏమీ ఆశించి వెళ్ళట్లేదు. ఇక్కడ ఏది ఆశించి కూటాలు ఏం పెట్టట్లేదు. ఇక్కడ ఆశించి కూటాలు ఏం పెట్టట్లేదు. మీరు ఇచ్చే డబ్బుల కోసం కూటాలు పెట్టట్లేదు. మీరు ఇచ్చే వాటి కోసం కూటాలు పెట్టట్లేదు. మీ యొక్క ఆత్మల రక్షణ విషయమై, మీ యొక్క మిమ్మల్ని పరలోకం తీసుకువెళ్ళాలని, మీ జీవితాలు ఆత్మ సంబంధంగా కట్టాలని, మీ కుటుంబాలు సమాధానంతో నింపబడాలని ఇక్కడ కూడికి పెట్టడం జరుగుతుంది తప్ప మీ యొద్ద నుంచి ఆశించేది ఏమీ లేదు. యేసు ప్రభు ఏమి ఆశించట్లేదు, కానీ చదివితే ఆశించినట్లుగా ఉంటుంది. ఇక్కడ చూస్తే యేసు ప్రభు ఆశించి భలే కడతనాళ్ళే మందిరం, ఆమేన్, ఆయన ఇంటికి వెళ్ళిపోదాం అంటలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు వారితో కూడా వెళ్ళాను. ఆయన ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, ఆమేన్, మీరు ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాను. ఏమంటున్నాడు? ప్రభువా నువ్వు మా ఇంట్లోకి అడుగు పెడతాకే నువ్వు పాత్రుడు కాదు అంటలేదు, నేనే పాత్రుడు కాదు. ఆమేన్. నువ్వు పరిశుద్ధుడు. అవునా? ఇప్పుడు యేసుప్రభు ఎవరింటికి వెళ్తున్నాడు? శతాధిపతి ఇంటికి వెళ్తున్నాడు. మై బ్రదర్, ఈరోజు నీ ఇంటికి కూడా ఆయన రావాలనుకుంటున్నాడు. ఎంతమంది తీసుకెళ్తారు? ఈ రాత్రి యేసుని మీ ఇంటికి తీసుకెళ్తారా? యేసుని మీ ఇంటికి కూడా తీసుకెళ్తారా? అయితే యేసు ప్రభు మీ ఇంటికి రావాలనుకుంటున్నాడు. యేసు మీ జీవితాల్లోకి రావాలనుకుంటున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ప్రభువా మా ఇంట్లోకి వస్తాకి నువ్వు, నేనే యోగ్యుని కాదు, నువ్వు కాదు, మాది టైల్స్ ఇల్లు, సీలింగ్ చేయించాను, నీ నీ బట్టలు చూస్తేనేమో సిరిగిపోయినట్టు ఉన్నాయి, మురుకంప వచ్చేది, నువ్వు మా ఇంటికి వస్తావేంటి అంటలేదు. ఎందుకంటే 100 మందికి పైగా శతాధిపతి అంటే తను చాలా డబ్బున్నవాడు, సంపన్నుడు. ఒక మందిరానికే డొనేషన్ చేయగల డబ్బులు ఉన్నాయి అతనికి. అవునా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఇలా చెప్పు ఉంటాడు, ఏమని? వెళ్ళండి, మనోడు రోగి అయ్యాడు కాబట్టి మనం మందిరం కట్టిద్దాం, చర్చికి ఎంత డబ్బులు ఇద్దాము, యేసుని తీసుకురండి ఆమేన్ అని చెప్పి పంపించాడు. వాస్తవానికి ఈయన మందిరానికి డబ్బులు ఇస్తాడు కదా అని చెక్ బుక్ కట్టుకుపోయి, లేకపోతే ఏంటుంటాయి కదా స్లిప్పులు పట్టుకుపోయి వెళ్ళట్లేదు యేసు ప్రభు. ఆమేన్, హల్లెలూయా. ఆయన వెళ్తమే చూశాడు. ఆయన చూపులో, ఆయన నడకలో, ఆయన ప్రవర్తనలో తేడా ఉంది. ఆయన చూపులో, ఆయన ప్రవర్తనలో, ఆయన నడకలో తేడా ఉంది. అప్పుడు వెంటనే అన్నాడు, నీవు మా ఇంటికి రావడానికి మా ఇల్లు యోగ్యత కాదు అన్నాడు. అంతే. ఆమేన్. ఈరోజు పాస్టర్ గారు వస్తే ఇల్లు లోపల రానిస్తారా? వరండాలో కూర్చోబెడేస్తుంటారు. అవునా? వరండాలను కూర్చోబెడేస్తూ ఉంటారు. పాస్టర్ గారు ఇంట్లోకి అడుగు పెట్టినవారు కదా. ఆమేన్. ఆ విధంగా ఉంటుంది, ఇల్లు మాసిపోతుంది. పరిశుద్ధులు ఇంటికి రానివారు ఇల్లు మాసిపోతుంది. దేవుని సన్నిధిలో కూటం పెట్టుకోరు. అయ్యా మా ఇంట్లో కూటం పెట్టమని అడగరు. అయ్యో మా ఇంట్లో కృతజ్ఞత గుడికి పెట్టండి, మేము ప్రభువుకు సమర్పించుకున్నాం అని ఒక కూటం పెట్టుకోరు. ఆమేన్. ఈయనేమంటున్నాడు తెలుసా? ప్రభు నా ఇల్లే మంచిది కాదు, నువ్వే పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధమైన వాడువు, మా ఇంటికి రావడానికి నేనే పాత్రుని కాదు.
అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రం సెలవి, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడిపోతాడు. ఆమేన్. అయ్యా నువ్వు ఒక్క మాట చెప్తే నా దాసుడు స్వస్థపరచబడిపోతాడు. నేను నీ యొద్దకు వచ్చినా నువ్వు నా యొద్దకు వచ్చినా నాకు జీవితం యోగ్యమైంది కాదు. ఆమేన్. ఒక్క మాట చెప్పయ్యా, నీ మాట చెప్తే నా దాసుడు బాగైపోతాడు. ఏంటి యేసు ప్రభువు వారు ఒక్క మాట పలికితే స్వస్థ వచ్చేస్తుందా? యేసు ప్రభువు ఒక్క మాట పలికితే నువ్వు విడిపించబడతావా? ఒక్క మాట సరిపోతుంది. ఒకరోజు బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాల నుండి ఒక వ్యక్తి కాళ్ళు పనిచేయక అక్కడ ఉన్నాడు. యేసు ప్రభువు అక్కడికి వెళ్ళి ఒకే మాట చెప్పాడు. నువ్వు ఎంతకాలం నుంచి ఉన్నావు ఇక్కడ? 38 సంవత్సరాల నుంచి రోగిని అయిపోయాను. అయితే ఇప్పుడు లేచి నడువు అని చెప్పాడు. ఒక్క మాటలో స్వస్థ వచ్చేసింది. గుడ్డి భర్తమై ఉన్నాడు, రోడ్డు పక్కన ఉన్నాడు, ఒక్క మాట చెప్పాడు, నువ్వు చూపు వచ్చేసింది. 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు, ఒక్క మాట చెప్పాడు, వాళ్ళు స్వస్థ వచ్చేసింది. యేసు ప్రభువారు ఒక్క మాట పలికితే స్వస్థ వచ్చేస్తుంది. అయ్యా మాకు ఒక్క మాట పలికయ్యా అన్నాడు. అవునా? ఒక్క మాట పలిక అన్నాడు. సరిపోతుంది, మాకు మాట పలికి సరిపోతుంది. నేను మీ దగ్గర రావడానికి నా జీవితం యోగ్యమైంది కాదు, అలాగే నువ్వు మా ఇంటికి రావడానికి యోగ్యమైంది కాదు నా జీవితం, నేను అపవిత్రమైన వాడిని, కానీ ఒక్క మాట పలికితే స్వస్థ వచ్చేస్తుంది అన్నాడు. అంటే ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు చూడండి. యేసు ప్రభువారి దగ్గరకు వస్తే నిజంగా స్వస్థత వస్తుందా? యేసు ప్రభువారి దగ్గరకు వస్తే నిజంగా విడుదల వస్తుందా? 100% వస్తుంది. అదే తను నమ్మాడు. ఏమడుగుతున్నాడు? పలకబడిన మాటను అడుగుతున్నాడు. అన్యుడు ఏమడుగుతున్నాడు? పలకబడిన మాటను అడుగుతున్నాడు. పలకబడిన మాట ఏంటి? పలకబడిన మాట ఏంటి? 3వ ఈడుపు. పలకబడిన మాట ఏంటి? 7th సీల్. అవునా? పలకబడిన మాట ఏంటి? 7వ పర్వతం. ఏమడుగుతున్నాడు అబ్బాయినా? చాలా లోతుగా అడుగుతున్నాడు అనుకుంటున్నాను నేను. అయ్యా నీవు మాట సెలవు సరిపోతుంది అంటే ఏమడుగుతున్నాడు? హల్లెలూయా, హల్లెలూయా, నాకు 3వ ఏడుపు కావాలయ్యా అన్నాడు. అంతే. మాట పలికి సరిపోద్దా? ఒక్క మాట చెప్పి వెళ్ళిపోతాను అంతే అన్నాడు. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అన్యుడు ఎప్పుడు కూడా మాట కావాలి అతనికి, అంతే. ఈరోజు మనం అందరం కూడా అన్యులమే, దేవుడికి ఒకప్పుడు దూరస్తులమే. అయితే దేవుడు ఒక్క మాట పలుకుతున్నాడు మన కొరకు. ఆమేన్. నా ఒక్క మాట పలుకుతున్నాడు ఆయన. పలికాడు, సమస్త పాప భారం మోస్తున్న సమస్త జనులారా, లోక పాపం మోసుకున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగి చేస్తాను. ఒక్క మాట నీకేం చేస్తుంది? విశ్రాంతినిస్తుంది. ఒక్క మాట గుడ్డోడుకు చూపిస్తుంది. ఒక్క మాట వ్యభిచారం నుంచి విడిపిస్తుంది. ఒక్క మాట త్రాగు నుంచి విడిపిస్తుంది. ఒక్క మాట పాపం నుంచి విడిపిస్తుంది. ఒక్క మాట ఆచారం నుంచి విడిపిస్తుంది. ఒక్క మాట మరణములో నుంచి జీవంలో నడిపిస్తుంది. ఏమడుగుతున్నాడు ఆయన? హల్లెలూయా. ఒక్క మాట కావాలని ఆయన నాకు. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక్క మాట పలుకు సరిపోతుంది. మాట మాత్రం సెలవి నాకు. ఆమేన్. ఎన్ని మాటలు కావాలి? ఒక మాట సరిపోద్ది. ఈరోజు ఆ ఒక్క మాట మీకు కావాలా? ఒక్క మాట కావాలా? ఆయన ఒక మాట పలుకుతాడు. ఆమేన్. ఆ కుడి పక్కన ఎడం పక్క కుడి పక్కన ఉన్న దొంగదేమన్నాడు? ఒక్క మాట పలికాడు. ఏమన్నాడు? నేడు నీవు నాతో పరదేశులు ఉన్నాడు. అలాంటి మాట ఒక్కటి ఉంటే సరిపోతుంది మన. ఎంతమందికి కావాలా మాట? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకేమన్నా కావాలా దానికి మించి? ఆయన ఇంత అద్భుతమైన మాట చూడండి. నేడు నాతో పాటు పరదేశులు ఉండి అన్నాడు. ఒక్క మాటను బట్టి అతని చరిత్ర మారిపోయింది. యేసు ప్రభువు ఒక్క మాట పలికితే సరిపోతుందా? అవునండి, ఒక్క మాట పలికితే సరిపోద్దండి ఆయన మాట. అనేక విధమైన మాటలు మాట్లాడక్కర్లొద్దు. జీవం కలిగిన మాట ఒకటి సరిపోతుంది. జీవం కలిగిన మాట ఒక్కటి సరిపోతుంది. జక్కయ్య నువ్వు దిగిరా, నేడు నేను మీ ఇంటి ఉండవలసి ఉన్నాను. జక్క ఇంటికి రక్షణ వచ్చింది. ఒక్క మాట. ఆమేన్. ఆయన వెళ్ళడం, ఒక మాట పలకడం, వచ్చేయడం. మత్తయి ఇక్కడ ఏం చేస్తున్నావు? నన్ను వెంబడించి అన్నాడు. ఒక్క మాట. పేతురు ఇక్కడ ఏం చేస్తున్నావు? నన్ను వెంబడించి అన్నాడు. ఒకే ఒక మాట అంటున్నాడా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నతానియేలు నువ్వు చెట్టు కింద ఉన్నావు నాకు తెలుసు. ఒక్క మాట. 5 భర్తలు తీసిరా. అవును. నీకు 5 భర్తలు ఉన్నారు, ఇదివరకు వెళ్ళిపోయి ఉన్నవాడు 6వ వాడు కూడా నీవాడు కాదు. ఒక్క మాట ఆమె జీవితాన్ని మార్చేసింది. ఇప్పుడు ఏమన్నా? ఒక్క మాట నాకు కావాలయ్యా. మాట మాత్రం సెలవే. వన్ వర్డ్. ఎందుకంటే ఒక్క మాటే పడిపోయింది అక్కడ.
ఏదేం తోటలో మొత్తం అంతా మారిపోయింది ఒక్క మాటను బట్టే. అందుకే దేవుని కుమారుడు ఆ ఒక్క మాట కావాలంటాడు. ఆమేన్. ఏదేం తోటలో ఎన్ని మాటలు పోయాయి? ఒక్క మాట పోయింది. అందుకే ఆ ఒక్క మాట ఇచ్చేయమన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దీనితో 20 గంటల ప్రసంగం చేయొచ్చు నేను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమడుతున్నాడు? 1 word. నువ్వు ఇంత శ్రమ పుచ్చుకోవద్దు బాధకుడా. ఇంత శ్రమ నీకెందుకు? ఇంత దూరం నడిచి వచ్చావా? పాదాలు చూసావు, మురికి పాదాలు అయిపోయి. చెమట పట్టేసింది నీకు. ఒక్క మాట సరిపోద్ది కదా నీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వస్తున్నాడా? దేవునికి మహిమ కలుగును గాక. శ్రమ పడొచ్చాడంటే యేసు ప్రభువు వారు ఎవరింటికి? శతాధిపతి ఇంటికి. ఈరోజు శ్రమ పడే మీ వద్దకు వస్తున్నాడు ఆయన. శ్రమ పడి నీ వద్దకు వస్తున్నాడు ఆయన. కష్టపడి నీ వద్దకు వస్తున్నాడు ఆయన. ప్రయాసపడి నీ ఇంటికి వస్తున్నాడు. హల్లెలూయా. ఆయన శ్రమ పడుతున్నాడు నీ ఇంటికి రావడానికి. ఎందుకు ఎంత కష్టం తీసుకున్నావు? ఒక్క మాట చెప్తే సరిపోదే. ఆమేన్. ఎలాంటి మాట కావాలి మీకు? ఆమేన్. ఈ మాటను చాలా ఇష్టపడుతున్నాను. కుడి పక్కన ఉన్న దొంగ, నేడు నాతో పాటు పరదేశంలో ఉండు. ఈ ఒక్క మాట సరిపోద్దండి జీవితానికి. నాకు ఆ మాట కావాలి రాత్రి. ఆ మాట నాకు కావాలి. ఎక్కి రమ్ము అనే మాట నాకు కావాలి. బలా మంచి దాసుడా అనే మాట నాకు కావాలి. ఆమేన్. ఎంతమందికి కావాలా మాటలు? ఆమేన్. ఎక్కి రమ్ము అనే మాట కావాలా? శతాధిపతి ఏమడుగుతున్నాడు తెలుసా? ఒక్క మాట చెప్పే సరిపోతుంది. నువ్వు మాట పలికితే సరిపోద్ది కదా. ఇంత దూరం రావాలా? ఇంత శ్రమ పడాలి, ఇంత చెమట చిందించాలా? నువ్వు ఒక్క మాట ఉంటే ఇప్పటికే చచ్చిపోడు బతికెద్దుడు కదా. ఏంటి ఒక మాట పలికితే చచ్చిపోడు బ్రతికేస్తాడా? ఎస్ సార్, అవునా? పరిశుద్ధ గ్రంథంలో యాయిరు కుమార్తె ఉంది, ఉందా? చచ్చిపోయింది ఆమె. 12 సంవత్సరాల యవనస్తురాలు బాలిక చచ్చిపోయింది. అందరూ ఏడుస్తున్నారంట, బొడబొడ దొక్కాలు తీస్తున్నారంట. అమ్మ వెళ్ళిపోయావా అని అందరూ కొంచెం బయటికి వెళ్ళమన్నాడంట యేసుప్రభు వారు. ఆమె దగ్గరికి వెళ్ళాడట. ఏమన్నాడు? తల్లి తాకుమి అన్నాడట. ఒక్క మాట వల్ల బ్రతికేసింది. బతికిందా? లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడట. లాజరు బయటికి రమ్మన్నాడంట. ఆయనకు ఒక్క మాట వల్ల బ్రతికేశాడు. నాయిని గ్రామంలో విధవరాలి కుమారుడు పాడి మీద సమాధి చేయడం గట్టికి వెళ్తున్నారంట. ఒక్క మాట వెళ్ళి అక్కడ చేసాడంట. అంతే, స్వస్థత పొందేసుకున్నాడట. యేసు ప్రభువు నుంచి ఎన్ని మాటలు కావాలి మీకు? ఒక్క మాట. ఆమేన్. కావాలా మాట? కావాలా మాట? ఈ రాత్రి ఆ మాట ఎక్కడే ఉంది. ఆ మాట కావాలా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి గుడ్డివాడిగా ఉన్నాడు. ఆ యొక్క మట్టి తీసుకున్న కళ్ళులో పెట్టి నువ్వు సిలోయమనే కోరెల్లోకి వెళ్ళిపో, నువ్వు కడగబడు, నువ్వు స్వస్థత పొందుకుంటావు అన్నాడు. ఒక్క మాట అతను బాగు చేసేసింది. ఎన్ని మాటలు అడగాల ఆయన్ని? ఒక్క మాట అడిగి రాత్రి, ప్రభువా నాకు పరలోకం కావాలని అడుగు, ప్రభువా నాకు విమోచన కావాలని అడుగు, ప్రభువా నేను పాపం నుంచి బయటికి రావాలనుకుంటున్నాను అడుగు, ప్రభువా లోకం నుంచి నేను వేరవ్వాలని అడుగు. ఒక్క మాట సెలవే ప్రభువా, నా జీవితాన్ని మార్చే ప్రభువా అని ఒక్క మాట పలుకు. ఫినిష్, అంతే. ఒక్క మాట పలికితే సమస్తం ఫినిష్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 word. ఆమేన్. ఒకే ఒక మాట. పేతురు కుడి పక్కన వలై ఒక మాట, విస్తారమైన చేపలు పడిపోయాయి. బిజినెస్ డెవలప్ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని మాటలు కావాలయ్యా? ఒక్క మాట కావాలంతే. ఆమేన్. కావాలా? ఎన్ని మాటలు కావాలి మీకు? ఆ ఒక్క మాట సరిపోతుంది. దానికోసం బైబిల్ కాలేజీలు పరిగెట్టక్కర్లొద్దు. ఆమేన్. దానికోసం బైబిల్ స్కూల్కి వెళ్ళక్కర్లొద్దు. దానికోసం పాస్టర్ ట్రైనింగ్ అవ్వాల్సిన లేదు. నో సార్. ఆమేన్. ఆయన ఒక్క మాట పలికితే సరిపోతుంది. రోమన్ 7:10 అన్నారు, మాట మాత్రం సెలవేయ్యా. ఒక్క మాట సెలవి సరిపోతుంది నాకు. ఎందుకు నువ్వు శ్రమ పడుతున్నావు? ఆమేన్. తెలుసు అతనికి, ఎందుకంటే మాట ద్వారానే సృష్టి అంతా చేశాడు ఆయన. కలుగునుగాక అంటే మొత్తం అంతా వచ్చేసింది. భూమి ఆకాశంలో కలుగునుగా కానీ ఒక్క మాటతో వచ్చేసింది. వెలుగు కలుగునుగా ఒక్క మాట అనగానే వెలుగు వచ్చేసింది. సూర్యుడు కలుగును కాకుండా ఒక మాటతో వచ్చేసింది. ఈ పక్షులు కలుగును కాకుండా ఒక మాటతో వచ్చేసింది. నక్షత్రాలు కలుగును కాకుండా ఒక మాటతో వచ్చేసాయి. జంతువులు కలుగును కాకుండా ఒక మాట వచ్చేసింది. మనుషుడు కలుగును కాకుండా ఒక మాటతో వచ్చేసాడు. ఆ మాట అడుగుతున్నాడు సార్. ఆమేన్. ఏ మాట అడుగుతున్నాడు? హల్లెలూయా. ఈ రాత్రి ఏ మాట అడుగుతావు సోదరుడా? ఆమేన్. నాకు నిత్య జీవం కావాలి. ఆమేన్. నిత్య జీవం కావాలి నాకు అని అడుగుతావా? ఆ ఒక్క మాట పలికయ్యా నాకు సరిపోతుంది.
నాకు ఎత్తబాటు కావాలని అడుగు. ఓ ఆ గొప్ప విమోచన నాకు కావాలని ఒక్క మాట పలకమని ఎంత సరిపోతుంది. ఏమన్నాడు ఈ శతాధిపతి? దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట మాత్రం సెలవియ్యి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నా దాసుడు చచ్చినవాడు బతికేస్తాడు. అంటే ఇక్కడ ఎలా ఉన్నాడు? చావు బ్రతుకుల్లో ఉన్నాడు. ఒక్క మాట చావు బ్రతుకుల్లో ఉన్నాడు బతికిస్తుంది అంటే బతికిస్తుంది. ఎందుకంటే యాయిరు కుమార్తెను ఒక్క మాటతో బ్రతికించేశాడు ఆయన. ఒక్క మాటతో బ్రతికించేశాడు యాయిరు కుమార్తెను. బ్రతికించాడా? నిన్ను బ్రతికించగలడు. ఒక్క మాట ద్వారా బ్రతికించగలడు. ఆ మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు నామములో జీవం ఉన్నది. ఆ మాట సరిపోతుంది. ఏ మాట తీసుకోవాలి తెలుసా? యేసుక్రీస్తు నామం అనే మాటను తీసుకో. నువ్వు మరణములోంచి జీవులకు దాటిపోతావు. ఆ దాసుడు నువ్వు మరణములోంచి జీవులకు దాటాలంటే ఒక్క మాట చెప్పండి సరిపోతుంది నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను సహాధికారంలో లోబడిన వాడును. నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోను, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్లు ఆయనతో చెప్పుడని వారితో పంపాను. యేసు మాటలని అతను గురించి ఆశ్చర్యపడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఒకని రమ్మంటే వస్తాడు, మరొకని పొమ్మంటే పోతాడు. ఆమేన్. ఒకని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. నా దాసుని ఇది చేయమంటే అది చేయమంటే చేయగలరు. ఆమేన్. అయినప్పటికీ కూడా ఆమేన్, నీకంటే అధికారం కలిగిన వాడిని కాదు నేను. ఈరోజు ఈ సృష్టిలో ఈ భూమి మీద ఏ అధికారి కూడా ప్రభు కంటే గొప్ప అధికారం కలిగిన వాడు ఎవరు లేరు. ఎందుకంటే సమస్తం మీద అధికారి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. రాజులపైన, అధికారులపైన, యాజకులపైన, గొప్ప గొప్ప ధనవంతులపైన, అందరిపైన ఆయనే అధికారి అయి ఉన్నాడు. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే యేసు ప్రభు అందరికీ ప్రభు అని రాయబడింది. అంటే సాతానికి కూడా ప్రభువేనా? అవును. సాతానుడికి పైగా ఉన్నవాడు ఆయన. ఆయన అంటున్నాడు ఒక రోగం రమ్మంటే వస్తుంది, పొమ్మంటే పోతుంది. ఏమంటున్నాడు? ఒక దాసుని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. ఒక రోగం రమ్మంటే వస్తుంది, పొమ్మంటే పోతుంది. ఎందుకంటే రోగం అంటే ఎవరు? దెయ్యం. అది నువ్వు సమస్త దెయ్యాల్ని కంట్రోల్ చేయగలవు. నువ్వు సమస్త భూమి మీద పాతాళంలో ఈ యొక్క వాయుమండలంలో తిరుగుతున్న ప్రతి దెయ్యాన్ని నువ్వు కంట్రోల్ చేయగలవు. రమ్మంటే వస్తుంది, పొమ్మంటే పోతుంది. హో, ఇంత ఆశ్చర్యంగా మాట్లాడుతున్నాడే. ఇలాంటి మాటలను ఎక్కడ వినలేదన్నాడు. ఆమేన్. శతాధిపతి మాట్లాడిన మాటలు నేను ఎక్కడ వినలేదే. యూదుల దగ్గర కూడా వినలేదు నేను. ఎందుకంటే యూదులు చాలా విశ్వాసంగా ఉంటారు. ఈ విశ్వాసం ఉన్న యూదులు కూడా అలా మాట్లాడలేదే. అవునా? అలాంటి సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఈరోజు చాలామంది మాట్లాడతారు, నోరిప్పితే కంపు, బూతులు, చెత్త, చెదారం, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటారు. అవునా? డబల్ మీనింగ్ డైలాగులు కొడుతూ ఉంటారు. ఆయన అంటాడు ఇలాంటి మాటలు ఏం వినకూడదు అనుకుంటాడు అంతే. కొంతమంది మాట్లాడుతుంటే చెవులు మూసుకుంటాడు ఆయన. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు అన్నాడు, అయ్యా నీ విశ్వాసము గొప్పది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇజ్రాయేలులో ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. ఇంత గొప్ప విశ్వాసం ఎవరు కలిగలేరు, నువ్వు కలిగి ఉన్నట్లుగా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీవు కలిగి ఉన్నట్లుగా ఇజ్రాయేల్ ఎవరంత విశ్వాసం కలిగలేరు. పంపబడిన వారి ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థత ఉండుటే కనుగొనిరి. ఏమైంది? ఎక్కడ ఆపేశారు, మధ్యలోనే ఆపేశారు, ఇంటికి రాకుండా. అవునా? ఇంటికి వస్తాడని తెలిసింది. ఎందుకయ్యా? అక్కడే ఉండు సార్. అవునా? అక్కడే ఉండు, నువ్వు రావడం ఏంటి అంత శ్రమ ఎందుకు, నేనే పంపిస్తాను కదా దాసుల్ని. ఆమేన్. దాసుల ద్వారా మ్యాటర్ పంపించాడేంటి? ఆమేన్. ఏమని? హల్లెలూయా. నేను ఒకటి రమ్మంటే పొమ్మంటే పోతాడు. నేను నీకంటే గొప్పవాడిని కాదు. నువ్వు దెయ్యాన్ని రమ్మంటే వస్తుంది, పొమ్మంటే పోతుంది. నువ్వు మాట సెలవిచ్చి అక్కడ ఉండి సరిపోతుంది. నా దాసుడు స్వస్థత పొందుకుంటాడని చెప్పేసి కొంతమందిని పంపించాడు. ఆ మాటలు యేసుప్రభు వినగానే ఆమేన్, ఇంత గొప్ప విశ్వాసం అని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు. ఈ లోపల ఈ దాసులు తిరిగి వెళ్ళి ఆ యొక్క మళ్ళీ శతాధిపతి ఇంటికి వెళ్ళేటప్పటికే చచ్చిపోయేవాడు తిరిగి బ్రతికేశాడు. ఆమేన్. అవునా? యేసుప్రభు ఒక్క మాట సరిపోద్దండి. ఏమన్నా తెలుసా? శతాధిపతి కలిగి ఉన్న విశ్వాసానికి సర్టిఫికెట్ ఇచ్చాడు. శతాధిపతి కలిగి ఉన్న విశ్వాసమునకు సర్టిఫికెట్ ఇచ్చాడు. ఈరోజు నీవు కలిగి ఉన్న విశ్వాసానికి కూడా సర్టిఫికెట్ ఇవ్వాలి ఆయన. నువ్వు కలిగి ఉన్న దానికి కూడా ఆయన సర్టిఫికెట్ ఇవ్వాలి. నువ్వు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటున్నావు?
ఆమేన్. నువ్వు ఎలాంటి రకమైన విశ్వాసాన్ని కలిగి ఉంటున్నావు అని దేవుడు చూస్తున్నాడు. అందుకే అన్యుల విశ్వాసం చాలా గొప్పదన్నాడు బైబిల్లో. అన్యుల విశ్వాసం చాలా గొప్పదన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుందండి? ఈ శతాధిపతి తన దాసుడు స్వస్థత పొందించుకున్నాడు యేసుప్రభు ఒక్క మాట వల్ల. ఏం పలికాడు? ఎలాంటి విశ్వాసం ఎక్కడ చూడదన్నాడు, అంతే. ఆ మాట సరిపోయింది, అంతే. శతాధిపతి దాసుడు స్వస్థత పొందేసుకున్నాడు. గమనించండి, ఇక్కడికి వచ్చి సరైన ఒప్పుదల ఒప్పుకోండి, మీ కుటుంబంలో నెమ్మది వస్తుంది. కూటాలకు వస్తున్నారు కదా, ప్రార్థనలు చేయించుకుంటున్నారు కదా, రోజు కూడా ప్రార్థనలు చేయించుకోవాల్సిన పని లేదు మీకు. ఇక్కడ వాక్యం ప్రకటించబడుతుంది, వర్తమానం వెళ్తూ ఉంది, మీరు సరైన మాట పలకండి. ఇక్కడ వాక్యం చెప్తున్నప్పుడు దానికి ఏకీపించండి. ఈ వాక్యాన్ని మీ ఇంట్లోకి తీసుకువెళ్ళండి, వెంటనే సమాధానం వచ్చేస్తుంది. ఇక్కడ వింటున్న వాక్యం పట్టుకుని ఇంటికి పోండి. ఆ వాక్యాన్ని మీ గృహాల్లో ధ్యానించండి, మీ ఇంట్లో ధ్యానించండి. మీ కుటుంబంలో నెమ్మది లేకుండా ఉందని నెమ్మది కలుగుతుంది. మీ కుటుంబంలో గొప్ప విడుదల కలుగుతుంది. మీ కుటుంబంలో ప్రేమ కలుగుతుంది. మీ కుటుంబంలో సమస్త ఈవులు కలుగుతాయి. రోగులుంటే స్వస్థత పొందుకుంటారు. ఓ పాపం చేసేవారు ఉంటే పరిశుద్ధత పొందుతారు. ఓ అపవిత్ర జీవితాలు ఉంటే పవిత్రమైన జీవితాల్లోకి వెళ్తారు. పట్టుకెళ్ళండి ఇంటికి వాక్యాన్ని. ఆమేన్. ఇంటికి, మీ ఇంటికి వాక్యాన్ని తీసుకెళ్ళండి, గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆమేన్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అన్యుల విశ్వాసం గొప్పదై ఉన్నది. అలాంటి విశ్వాసం ఎక్కడా లేదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వారులారా, నిజంగా మీరు దేవుని ఎన్నికలో ఉంటే మీ విశ్వాసం గొప్పది. ఎలా రుజువు అవుతుందో తెలుసా మీ విశ్వాసం గొప్పదని? ఇక్కడ తెరవబడిన వాక్యాన్ని మీ గృహాలకు తీసుకువెళ్ళాలి. పట్టుకెళ్తున్నారా ఇక్కడ నుండి వాక్యాన్ని? మీరు ఇంటికి వెళ్ళిన ధ్యానిస్తున్నారా? ఇక్కడ చెప్పబడిన వాక్యాన్ని మీరు ధ్యానిస్తున్నారా? దీన్ని పరిశీలన చేస్తున్నారా? అప్పుడు మీ జీవితాల్లో గొప్ప వెలుగు వస్తుంది. శతాధిపతి, నీ విశ్వాసం చాలా గొప్పదయ్యా. ఇలాంటి విశ్వాసం ఎక్కడా కనుగొనలేదు నేను. యూదుల్లో కూడా లేదు ఇంత విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే యూదుల కంటే పైకి వచ్చాడు పడు. మొదటివారు కడపడవారు అవుతారు, కడపడవారు మొదటివారు అయ్యారు. ఆమేన్. హల్లెలూయా. మాట మాత్రం సెలవిచ్చాడు, గొప్ప హీలింగ్ వచ్చేసింది. ఏం కోరుతున్నావు ఈ రాత్రి? నువ్వు మాట కోరు. ప్రభా, నా ఒక్క మాట దయచే తండ్రి. అవునండి, ఈ కాలంలో ఆ యొక్క పలకబడిన మాటే వస్తుంది మీకు. ఈ మాట ఎక్కడదనుకుంటున్నారు? ద స్పోకెన్ వర్డ్ ఈస్ ద ఒరిజినల్ సీడ్. పలకబడిన మాట ఏ మూల విత్తనం. ఈ మాటను పట్టుకెళ్ళండి, ఈ వర్తమానం పట్టుకెళ్ళండి, ఈ 7వ దూత వర్తమానం పట్టుకెళ్ళండి. మీ కుటుంబంలో ఓ పూర్తి విమోచన కలుగుతుంది. ఒక్క మాట పట్టుకు అంతే సరిపోతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, అన్యుల విశ్వాసం చాలా గొప్పదట. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకు ఇంకొక సందర్భం అంటున్నాడు, మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యం పట్టింది. ఇప్పుడు తన కుమార్తెకి ఏమైందంటే దెయ్యం పట్టిందట. ఈరోజు కూడా పిల్లల్ని దెయ్యాలు పడుతున్నాయి. ఎలాంటి దెయ్యాలు? సెల్ ఫోన్ దెయ్యాలు పడుతున్నాయి, టీవీ దెయ్యాలు పడుతున్నాయి, ఫ్యాషన్ దెయ్యాలు పడుతున్నాయి, లవ్ అఫైర్ దెయ్యాలు పడుతున్నాయి. ఇవన్నీ దెయ్యాలే. అందుకే సెల్ ఫోన్ పట్టుకుని ఏం చేస్తాడు? హూ 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 అని ఊగుతూ ఉన్నాడు వీడు. అవునా? ఆ సెల్ ఫోన్లో వీడియోలు చూస్తూ ఊగుతూ ఉన్నాడు. దెయ్యాలు పట్టాయి. ఇప్పుడు ఈ కానాను స్త్రీకి తన కుమార్తెకి దెయ్యం పట్టింది. ఈరోజు అనేక మంది యవ్వనస్తులు దెయ్యాలు పట్టి ఉన్నారు. ఓ సినిమా స్టార్ల వల్లే సిద్ధపడాలి, లోకస్తుల వల్లే సిద్ధపడాలి, పాపము చేస్తూ, లవ్ అఫైర్లు చేస్తూ, ఓ వివాహం కాకముందే వారి యొక్క జీవితాలు, వాళ్ళ శీలాలని పోగొట్టుకుంటూ దెయ్యాలు పట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ కానాను స్త్రీకి తన బిడ్డకి దెయ్యం పట్టిందంట. ఆమేన్. గుర్తుపెట్టి ఈ రాత్రి కూర్చున్న వారులారా, మీ పిల్లలు కూడా దెయ్యం పట్టిన వారి వల్లే ప్రవర్తిస్తే. దెయ్యం అంటే ఏంటి? దెయ్యం అంటే ఏమనుకుంటున్నారు మీరు? లోకమంతా, పాపమంతా ఎక్కించుకోవడమే దెయ్యం. ఆ సినిమాల దగ్గర ఉంటున్నారా? బానిసలు అయిపోయినా దెయ్యాలవి. ఆ సెల్ ఫోన్లో గేములతో ఉన్నారా? దెయ్యాలవి. లోక రకమైన ఫ్యాషన్లతో ఉన్నారా? అవి దెయ్యాలు. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్తో తిరుగుతున్నారా? దెయ్యాలు. త్రాగుడు, ఓ వ్యసనాలతో తిరుగుతున్నారా? దెయ్యాలవి. ఓ స్మోకింగ్, జోదాలు, ఇవన్నీ దెయ్యాలు. దెయ్యాలు పట్టిన వారు. ఈరోజు మీ కుటుంబాల్లో దెయ్యాలు పట్టిన వాళ్ళు ఉంటే, ఓ త్రాగి వాళ్ళు ఉంటే, తిరిగే వాళ్ళు ఉంటే, వ్యభిచారం చేసే వాళ్ళు ఉంటే, జోదమాడే వాళ్ళు ఉంటే, ఇప్పుడు ఎక్కడికి రావాలి నువ్వు?
ఈ కనాను స్త్రీ వలె యేసు వద్దకు రావాలి. యేసు వద్దకు వస్తేనే నీ కుటుంబంలో ఒక క్లియరెన్స్ వస్తుంది. యేసు వద్దకు వస్తేనే నీ బ్రతుకు మారుతుంది. యేసు వద్దకు వస్తేనే నీ కుటుంబంలో నెమ్మది వస్తుంది. హల్లెలూయా. పరిసయ్యుల దగ్గర కాదు, నామకర్త బోధల దగ్గర కాదు, ఆచారాలు పండగలు చేసే వాళ్ళ దగ్గర కాదు, జీవం కలిగిన వాక్యం వద్దకు రావాలి. ఆమె పరిసయ్యుల దగ్గరికి వెళ్ళట్లేదు, శాస్త్రుల దగ్గరికి వెళ్ళట్లేదు, సద్దుకాయల దగ్గరికి, హెరోయిల దగ్గరికి వెళ్ళట్లేదు, వాక్యం దగ్గరికి వస్తూ ఉంది. ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళట్లేదు. ఆమె లెంటి డేస్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు, క్రిస్మస్లు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు, పాపము చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. ఎక్కడికి వస్తుంది? జీవము కలిగిన దేవుని వాక్యం వద్దకు వస్తుంది ఆమె. ఈరోజు కూడా మీ పిల్లలు బాగుపడాలంటే, మీ పిల్లల బ్రతుకు మారాలంటే, మీ పిల్లల జీవితాలు మారాలంటే గమనించండి, జీవం కలిగిన వాక్యం వద్దకు రండి. అప్పుడే మీ పిల్లల జీవితాలు కట్టబడతాయి. మీ బిడ్డల జీవితాలు కట్టబడేటప్పుడే, నీ కుమార్తె జీవితం కట్టబడేటప్పుడే, నీ కుమారుడి జీవితం కట్టబడేటప్పుడే, మీ కుటుంబంలో నెమ్మది వచ్చేటప్పుడే. జీవం కలిగిన వాక్యం వద్దకు రావాలి. పరిసయ్యుల దగ్గర కాదు, శాస్త్రుల దగ్గర కాదు, నటించే పాస్టర్ల దగ్గర కాదు, డబ్బు కోసం ప్రయాసపడే ఆ డబ్బు పాస్టర్ల దగ్గర కాదు. ఆమేన్. ఎక్కడికి వెళ్ళాలి? జీవం కలిగిన వాక్యం వద్దకు రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కానాను స్త్రీ ఎక్కడికి వచ్చింది? జీవం కలిగిన దేవుని వద్దకు వచ్చి, కృప చూపించు ప్రభువా, కరుణించు ప్రభువా అంటుంది. అవును, ఎవరి దగ్గర దొరుకుతుంది కరుణ? ఒక పాస్టర్ దగ్గర కాదు, ఒక బిషప్ దగ్గర కాదు, ఒక సంస్థ దగ్గర కాదు కరుణ దొరికేది. ఎక్కడ దొరుకుతుంది నీ కృప అంటే? దేవుని వాక్యం దగ్గరే కృప దొరుకుతుంది. మీ మీద ఎవరు కృప చూపించాలి? వాక్యమే కృప చూపించాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది సోదరి సోదరులారా? కరుణించు ప్రభు అంటుందంట. నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుతుందని కేకలు వేసినట. ఆమేన్. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట కూడా చెప్పలేదట. ఒక్క మాట చెప్తే దెయ్యం పోతుంది, ఇంకా ఒక మాట చెప్పలేదట. ఎందుకంటే మీ విశ్వాసాన్ని పరీక్షించాలి. ఆయన ఎన్ని మాటలు పలకాలి? ఒక మాట జరిగిపోద్ది. అవునా? హల్లెలూయా. ఒకరోజు గెరాసీల దేశంలో 2000 దెయ్యాలు పట్టినాడు ఒకడు వచ్చాడు. అవునా? ఎన్ని మాటలు పలికాడు? ఒక మాట పలికాడు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలిపోయింది. నీ దగ్గర కూడా ఒక మాట ఉంది. ఏడు తెలుసా? నీ ముందు రోగులు వచ్చినా, నీ కుటుంబంలో శోధన వచ్చినా, నీ కుటుంబంలో నీ బిడ్డలకు బాగోకపోయినా, నీ భర్త బాగోకపోయినా, నీ భార్యకు బాగోకపోయినా, వాళ్ళ మీద చేతులు ఎంచి ఒక మాట పలుకు, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీకు స్వస్థత కలుగునుగాక అని చెప్పి అంతే. ఆ ఒక్క మాట దేవునికి ఇచ్చాడు. ఒక్క మాట సరిగా పలికి అంతే. చెత్త మాటలు పలక్కు. ఆమేన్. బూతులు మాట్లాడుకు, సినిమాలు మాట్లాడుకు, రాజకీయాలు కాదు పలికేది, జీవం కలిగిన మాట మాట్లాడు. రాజకీయాలు మాట్లాడితే నాలుగులో శక్తి ఉండదు, సినిమా స్టోరీలు మాట్లాడితే నాలుగులో శక్తి ఉండదు, జోకులు వేసుకుంటూ బూతు మాట్లాడితే నాలుగులో శక్తి ఉండదు. ఇప్పుడు ఏం చేయాలి? మంచి మాట పలకాలి. ఒక్క మాట కూడా ఇంకా పలకలేదంట. ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మనం వెంబడి వచ్చి కేకలు వేయుచున్నదనగా ఈమెను పంపివేయమని ఆయన్ను వేడుకొనగా, ఆయన ఇజ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల వద్దకి కానీ మరి ఎవరి వద్దకు నేను పంపబడలేదని అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. ముందేమన్నాడు? నీకు కాదు స్వస్థత అన్నాడు. అయినా కానీ ఏం చేస్తుంది? ఆరాధన చేస్తుందంట. చెయ్యాలి ఆరాధన. నువ్వేదైనా దేవుని వద్ద నుంచి పొందాలంటే ఆరాధన చెయ్యాలి. ఏం చేస్తుంది? మొక్కుతుందంట, వర్షిప్ చేస్తుంది. ప్రభు యొద్ద నుంచి నువ్వేదైనా పొందుకోవాలంటే ఆరాధన చెయ్యాలి. ఆమేన్. చాలామంది ఆరాధన చేయకుండా కూర్చుంటారు. అలాగా ఆరాధన లేకపోతే నీకు స్వస్థత లేదు. స్వస్థత ఎక్కడుంది సార్? ఆరాధనలో ఉంది. విడుదల ఎక్కడుంది సార్? ఆరాధనలో ఉంది. కానీ ఈరోజు ఆరాధన ఏం చేశారు? మొక్కుబడి ఆరాధన చేసేసారు. దెయ్యాల్లా ఆరాధన చేస్తున్నారు. కనబడతాక దేవతల్లా కనబడతారు, కానీ దెయ్యాలుగా బతుకుతారు. అవునా? కానీ స్త్రీ ఏం చేస్తుందంట? దేవుడిని ఆరాధిస్తుందంట. వచ్చి మొక్కుతుందంట. అయ్యో హల్లెలూయా ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాడంట. ఆరాధన చేస్తూ హెల్ప్ మీ లార్డ్, హెల్ప్ మీ లార్డ్ నేను స్తుతిస్తుందట. ఆయన గణపరుస్తుందంట. గణపరుస్తూ సహాయం అడుగుతుందంట. అప్పుడు అన్నాడంట, పో కుక్క అన్నాడట. ఏమాట అన్నాడు ఆమె దగ్గర? కుక్క అన్నాడంట. ఏమంటున్నాడు చూడండి. అందుకు ఆయన ఆమేన్ పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయటకు యుక్తం కాదని చెప్పగా ఏమన్నాడు? ఏమంటున్నాడు? పిల్లల రొట్టెలు తీసుకుని కుక్కలకి వేయమన్నాడు. అంటే వచ్చి ఆరాధన చేసి ప్రార్థన చేసిన స్త్రీని ఏమన్నాడు? కుక్క అన్నాడట. ఆమేన్. ఉయ్యాల నేను ఇక్కడ కూర్చున్నాడు కుక్క అని అనుకుని రేపు కనబడతారా?
ఇక్కడ ఆరాధన చేసి ఇక్కడ ఎవరినైనా కుక్క పందెం తిట్టాను అనుకో, నన్ను వచ్చేవారు ఇక్కడ పెట్టనేస్తారా కూటం? పెట్టనోరు. కానీ యేసుప్రభు కుక్క అన్నాడట. ఆ కుక్క అనే పదం ఎలాగ అర్థమైంది తెలుసా ఆమెకి? కుక్క అనగా విశ్వాసం అని అర్థం. ఆమేన్. ఆమెకి ఎలాగ అర్థమైంది? అవును నేను విశ్వాసనే కదా. ఆమేన్. అందుకు ఆమె అవును కదా ప్రభువా, గొర్రె పిల్ల ఆ యొక్క కుక్క ఆక యజమానులు తినగా మిగిలిన బల్ల కింద పడే ముక్కలు కూడా కుక్కలు తింటాయి కదా అంతే. అబ్బాబ్బా వాట్ ఏ వండర్ఫుల్. ఎలాంటి మాట పలికిందో తెలుసా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి మాట పలికిందో తెలుసా? ఆయనే కాదు నీవు కూడా పలకాలి. నీకు ఒక మాట పలకాలి, ఆయన ఒక మాట పలుకుతాడు. ఆమేన్. అప్పుడు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పదమ్మా అంటున్నాడు. అవునా? నీ మాటను బట్టి నీ విశ్వాసం బట్టి అర్థమవుతుంది. నీ మాటలను బట్టి నీ విశ్వాసం అర్థమవుతుంది. అందుకే దేవుని వద్ద నుంచి ఏదైనా పొందాలంటే విశ్వాసంతో మాట్లాడాలి. దేవుడు ఏం చేస్తాడు అనుకోకండి, విశ్వాసంతో మాట్లాడండి, దేవుని వద్ద నుంచి పొందుతారు. విశ్వాసంతో మాట్లాడుతుందంట. అవును నేను కుక్కనే, నేను కుక్క అయినా పడితే పడేసి నీ పెడతారు కదా కుక్కకి, అలాగే నీ దగ్గర స్వస్థత నాకు పడే ప్రభు అందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు యేసు అమ్మా ఓ స్త్రీ మళ్ళీ ఏమంటున్నాడు? నీ విశ్వాసము గొప్పది అన్నాడు. ఇందాక రోమన్ శతాధిపతి విశ్వాసము గొప్పది, ఇప్పుడు ఈమె విశ్వాసము గొప్పది. విశ్వాసమే విజయం. మన విశ్వాసమే మనకు స్వస్థత. ఆమేన్. ఎప్పుడైతే ఆ మాట పలికాడో ఏమన్నాడు తెలుసా? నీవు కోరినట్టే నీకు అవును కాక అన్నాడు. అంతే. ఏమాట అన్నాడు? నీకు కోరినట్టే నీకు అవును గాక. నువ్వు భలే మాట పలికావు కాబట్టి 7 వారాలు వచ్చాయి. ఎన్నన్నాడు? 7 వారాలు వచ్చాయి అన్నాడా? నిన్ను స్వస్థపరచడానికి దేవుడికి 7 వారాలు పడుతుందా? నిన్ను స్వస్థపరచడానికి 20 వారాలు పడుతుందా? ఈ బుద్ధి లేని వాళ్ళు చెప్పిన మాటలు ఎలా నమ్ముతున్నారు మీరు? 7 వారాలు పడుతుందా? స్వస్థత ఎప్పుడు జరుగుతుంది? ఒక్క మాట చెప్తుంటే జరిగిపోతుంది. నీవు కోరినట్టుగానే నీకు జరుగునుగాక. నువ్వు కోరినట్టుగానే నీకు జరుగునుగాక. నువ్వేమి కోరుకున్నావో జరిగిపోనుగాక. ఎందుకంటే అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీ ఫెయిత్ గొప్పది. ఈరోజు అలాంటి విశ్వాసం ఉంటే నీకు జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మా నీ విశ్వాసం గొప్పదమ్మా. ఈ రాత్రి చెప్పొచ్చు అంటారా? ఓ తల్లి నీ విశ్వాసం గొప్పదని, ఓ సహోదరుడా నీ విశ్వాసం గొప్పదని, ఓ సహోదరి నీ విశ్వాసం గొప్పదని ఆయన మాత్రం చెప్పాడంటే నీ కుటుంబంలో ఎలాంటి రోగం ఉన్నా, దీర్ఘకాలపు రోగం ఉన్నా, మరణకరమైన రోగం ఉన్నా, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా అవన్నిటికీ ఇప్పుడే విడుదల కలుగుతుంది. ఆయన మాటకి నువ్వు ఆమెను చెప్పంతే, ఆయన మాటను అంగీకరించి నువ్వు వెళ్ళంతే, నీకు గొప్ప విడుదల వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మా నీ విశ్వాసం గొప్పదమ్మా. అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారా? అన్యుల విశ్వాసం గొప్పదండి. అన్యులు గెంటేసినా వస్తారండి వాళ్ళు. ఆమేన్. ఎప్పుడు గెంటేస్తారని చూడరు. కొంతమంది ఏముంటుంది, ఇప్పుడు గెంటేస్తారని చూస్తూ ఉంటారు. ఎప్పుడు కాని మాట పలుకుతారు, ఇప్పుడు పారిపోదామని చూస్తూ ఉంటారు. అవునా? పాస్టర్ గారు ఏదో తిట్టాలి, నేను పారిపోవాలి. పాస్టర్ గారు ఏదో తిట్టాలి, సంఘం మానేయాలి. పాస్టర్ గారు ఏదో అంటే సహవాసం మానేయాలి. ఇంత మొహం ఎంత ఉబ్బు పోవాలి నాకు అనుకునే వాళ్ళు ఉంటారు. ఇక్కడ తిట్టేసినా కానీ వెళ్తుందా? వెళ్ళట్లేదు. ఎంత విశ్వాసం గొప్పదో చూడండి మీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఎవరిస్తున్నారమ్మా సర్టిఫికెట్? ప్రభు ఇస్తున్నాడు. ఒక్క మాట పలుకుతున్నాడట, నీవు కోరినట్టే నీకు అవును గాక. అలాంటి మాట నీకు కావాలా? ప్రభు నేను కోరినట్టే నాకు జరుగును గాక. ఇప్పుడు ఇస్తాడు ఆ ఛాన్స్. అంటే నేను చేశాడు? నువ్వు కోరినట్టే జరిగింది కాక అంటే ఆయన సంతకం పెట్టేసి నీకు బ్లాంక్ చెక్ ఇచ్చాడు. అవునా? నువ్వు కోరినట్టే నీకు జరుగును కాకండి, ఎంత రాసుకుంటావు రాసుకోమన్నాడు. ఇప్పుడు ఆ చెక్కులు అన్నీ రాయడానికి ఉంటుందా? ఏదో ఒకటి రాయాలి. ఆమేన్. ఆ బ్లాంక్ చెక్లో ఒకప్పుడు మీకు ఇచ్చారా బ్లాంక్ చెక్లు చర్చిలో? ఏమి రాశారు మీరు? ఆమేన్. ఏమి రాశారు? ఇంకా రాలేదు, 30 సంవత్సరాల సేవలో ఉన్నాడు. రాశారా? దేవుని స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. నాకు ఇచ్చినప్పుడే రాశాను నిత్య జీవం కావాలని. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎంతమందికి అర్థమవుతుంది? ఏం చేస్తున్నాడు? బ్లాంక్ చెక్ ఇస్తున్నాడు. అంటే ఎంత రాసుకోవాలో రాసుకుంటున్నాడు. నీకేమి ఇష్టమో అది రాసేసుకుంటున్నాడు. ప్రభువా ఆమేన్. ఈరోజు మీరు ఏమనాలి తెలిసి ఏం రాయాలి?
ప్రభువా నాకు పరలోకం కావాలి, నిత్య జీవం కావాలి. బ్లాంక్ చెక్లు ఏం రాయాలి? నిత్య జీవమో, పరలోకమో, ఎత్తబాటు, శరీర మార్పు అన్నీ కావాలి. ఆమేన్. ఎంతమంది కోరుతున్నారు? అని బ్లాంక్ చెక్ ఇచ్చాడా? ఎవరికి బ్లాంక్ చెక్ ఇస్తే అన్యులకి ఇచ్చేసాడు. సంతకం పెట్టేసి ఎంత రాసుకుంటే అంత రాసుకోమన్నాడు. ఆయన అకౌంట్ నిండా డబ్బులే, యేసుప్రభు అకౌంట్ నిండా డబ్బులే. రిజర్వ్ బ్యాంకు పని చేయదు, స్విస్ బ్యాంక్ పని చేయదు, వెస్ట్ బ్యాంకు కూడా పని చేయదు. వెస్ట్ బ్యాంక్ అంటే ఊరది బ్యాంక్ కాదులే. ఇంగ్లాండ్ బ్యాంకు కూడా పని చేయదు, వాల్ స్ట్రీట్లు కూడా పని చేయవు. అంత డబ్బు ఉంది ఆయన దగ్గర. అయితే నువ్వేమడుగుతావు? డబ్బు కావాలా, కోట్లు కావాలా? అందుకే ఏమన్నా ఆ చెక్ ఎవరికి ఇచ్చాడు? మళ్ళీని ఎవరికి ఇచ్చాడు? మన భాషలో చెప్పండి. ఆమేన్. ఎవరికి ఇచ్చాడు? హట్టీకి ఇచ్చాడు. ఏమిచ్చాడు? నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది అన్నాడు. ఎందుకంటే అన్యుల విశ్వాసం గొప్పది. హట్టి నీ విశ్వాసం గొప్పదమ్మా. అవునా? ఏమి రాసుకుంటావు రాసుకుంది, రాసుకున్నాడా? హల్లెలూయా. ఎవరన్నా ఆఫీసర్ దిగి, ఒక ఎమ్మెల్యే దిగి సంతకం పెట్టేసి నీకు చెక్ ఇచ్చాడు అనుకో, ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఆమె టకటక కొన్ని కోట్లు రాస్తాం. అవునా? పాతకాలంలో యాడోటి వచ్చేది, అంత చెక్ మీద అంతా రాస్తే కంటి చొక్క వచ్చేసి ఓటు మీద అంటుకుపోతుంది, ఒకటి జరిగిపోతుంది, సున్నాలు అనమాట, చచ్చిపోతాడు ఇంకా. అవునా? దేవుడికి స్తోత్రం కలుగును కాక. అలాంటిది ఏమీ లేదు. ఆయన నమ్మకమైన చెక్ ఇస్తాడు నీకు. నువ్వు సరైన విశ్వాసముతో నడు, ఆయన వెంబడించు. నిన్ను కుక్కైనా నక్కైనా తిట్టినా ఆయన వెంబడించు, నువ్వు అన్నట్టుగానే జరుగుతుంది. నువ్వేదైతే కోరుతున్నావో ప్రభువు దగ్గర అన్నీ జరుగుతాయి. అయితే దానికి ముందు ఏం చేయాలి? ఆయన పట్టుకుని వేలాడాలను. ఆయన పట్టుకుని వేలాడాలి. అయ్యా నన్ను విడిచిపెట్టొద్దు, అయ్యా నా ఇంటికి రా, నా ఇంట్లో ఎలా ఉంది స్వస్థపరచు, నా కుమార్తెని బాగు చేయి. ఎన్నన్నా విడిచిపెట్టట్లేదు. ఆరాధన చేస్తుంది, ఆయన వెంబడిస్తుంది, ఆయన ఫాలో అవుతుంది తప్ప విడిచిపెట్టట్లేదు. అప్పుడు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వేమి కోరుకుంటావు కోరుకో, నీకు బ్లాంక్ చెక్ ఇస్తున్నాను రాసుకో అన్నాడట. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఆమె ఏం కోరింది? తన కుమార్తె రక్షణ కోరింది. ఈమె మరొక అట్టి రేట్ ఆ కాలంలో. ఆమేన్. ఆమె ఇల్లంతా బంగారం అయిపోయిందా? దెయ్యం బట్టిన కుమార్తె విడిపించబడింది. ఈరోజు నీ బిడ్డలు నీ మాట వినట్లేదా? దెయ్యాలు బట్టి రోడ్ల మీద తిరుగుతున్నారా? త్రాగుతూ తిరుగుతున్నారా? వ్యసనాలతో తిరుగుతున్నారా? రకరకాల వ్యభిచార తలంపులతో తిరుగుతున్నారా? బ్లాంక్ చెక్ ఇస్తాడు. నువ్వు విశ్వాసంతో పలుకు, వాక్యాన్ని వెంబడించు, క్రీస్తుని వెంబడించు. సిద్ధాంతాలు కాదు, ఆచారాలు కాదు, కల్పనా కథలు కాదు, లెంట్ డేసులు కాదు, వాక్యం దగ్గరికి రా, నువ్వు వెంబడించు. నీకు చెక్ ఇస్తాడు, నువ్వు రాసుకోవడమే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ అన్ని రాలి విశ్వాసం గొప్పది. ఈ ఇక్కడ కూడా ఉన్న అన్యులే మీ విశ్వాసం గొప్పదవుతే మీ కుటుంబంలో గొప్ప వెలుగు కలుగుతుందండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో ఇంకో స్త్రీ ఉంది, సునేమిరాలు ఉంది. దైవజనుడు అంట వస్తూ పోతున్నాడంట. దైవజనుడికి సరైన పరిస్థితులు లేవట. ఆమె ఏమైనా దైవజనుడు బంధువురాలా? కానే కాదు. వెంటనే పాస్టర్ గారు అతని శిష్యుడు వెళ్తున్నారట. అది ఈ పాస్టర్ గారు రోజు ఇలా తిరుగుతున్నాడు, ఆయనకి ఏం ఆశ్రయం ఇస్తే బాగుంటుంది కదా, కొంచెం భోజనం పెడితే బాగుంటుంది కదా, కష్టపడి వస్తున్నాడు కదా అని చెప్పేసి ఆమె అనుకుందంట. అనుకుని ఆ పాస్టర్ గారి కోసం తన ఇంటి డాబా మీద ఇంకో రూమ్ కట్టిందంట. అప్పుడు అంటుందంట, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి బలవంతంగా మా ఇంటికి రమ్మంటుందంట. ఏమంటుంది? బలవంతంగా రమ్మంటుందంట. ఇప్పుడు ఎలీషా బలవంతముగా ఆమె రమ్మండని బట్టి ఎలీషా కూడా తన గృహంలోకి వెళ్తాడట. ఆమేన్. అయితే గృహంలో ఆమె అన్నీ ఏర్పాటు చేసింది, నీళ్ళ దగ్గర నుంచి సమస్య ఫుడ్ అంతా ఏర్పాటు చేసింది. ఆ రోడ్డు అంటే వచ్చినప్పుడు, ఆ మార్గం గుండా వచ్చినప్పుడు విశ్రాంతి పొందుతున్నాడంట ఆమె ఇంట్లో. అయితే విషయం ఏంటంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు లేరు, వృద్ధాప్యం వచ్చేసింది కానీ పిల్లలు లేరు. వాళ్ళకి పిల్లడు పుట్టలేదు, డబ్బు ఉంది, ఐశ్వర్యం ఉంది, కానీ పిల్లలు లేరు. ఇప్పుడు పిల్లలు కావాలి ఆమెకి. అయితే ఆమె ఇంకా అడగలేదే. ఆమేన్. దైవజనుడు వచ్చాడు కాబట్టి మా ఇంట్లో మేలు జరుగుతుంది, దైవజనుడు వచ్చాడు కాబట్టి ఏదో జరుగుతుంది అనుకోలేదు. ఆ సేవకుడికి ఏదో ఉపకారం చేయాలనుకుంది అంతే. అయితే దైవజనుడు వెళ్తూ ఏమన్నాడు? ఆమేన్. నీ ఇంట్లో పిల్లలు లేరు కాబట్టి నేను మరుసటి వచ్చేటప్పటికి నీ ఒడిలో కుమారుడు ఉంటాడని చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఆమె విశ్వాసముతో దైవజనుడిని తీసుకుని ఇంట్లోకి. ఈరోజు నిజంగా ఈ కాలంలోకి ఏలియా వచ్చాడు. ఏలియాని విశ్వాసంతో మీ గృహాలకు తీసుకుంటే
ఈ వర్తమానాన్ని మీ గృహాల్లోకి తీసుకుంటే, ఇక్కడ ప్రకటించబడుతున్న 7వ దూత వర్తమానాన్ని మీ గృహాల్లోకి తీసుకుంటే, మీ కుటుంబంలో గొప్ప మేలులు, ఉపకారాలు, గొప్ప దీవెన జరుగుతుంది. యేసుక్రీస్తు జన్మిస్తాడు. దేవుడి మహిమ కలుగును గాక. బైబిల్లో రాహాబ్ అనే స్త్రీ ఉంది. రాహాబ్ అనే స్త్రీ ఉంది. ఆ యెరికో పట్టణం అంతా దేవుడు పాడు చేయబోతున్నాడు, నాశనం చేయబోతున్నాడు, తీర్పు రాబోతా ఉంది. అలాంటి సమయంలో రాహాబు వేగులు వారిని చేర్చుకుంది విశ్వాసము ద్వారా. వీళ్ళని చేర్చుకుంటే నేను విడిపించబడతాను, ఈ దైవజనులు నా ఇంట్లోకి ఆహ్వానిస్తే నేను విడిపించబడతాను అని ఆమె అనుకుందంట. వాస్తవానికి ఆమె వేశ్య, వ్యభిచారం చేసే స్త్రీ అయినప్పటికీ కూడా దైవజనుడు తన గృహంలోకి తీసుకుందంట. వర్తమానాన్ని, వాక్యాన్ని తన గృహంలో తీసుకుందంట విశ్వాసము ద్వారా. విశ్వాసము ద్వారా వాళ్ళు చేర్చుకుంది కనుక అక్కడ తీర్పులు జరిగితే అన్ని కుటుంబాలు నాశనం అయిపోయి, కానీ దైవజనుడిని, వర్తమానమును తీసుకున్నటువంటి ఆ కుటుంబం ఎంత మాత్రం నశించిపోలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి గమనించండి, ఈ రాత్రి గ్రహించండి నా ప్రియమైన సోదరులారా. ఈరోజు మన అందరం అన్ని జనులమై ఉన్నాము. ఇప్పుడు ఏం చేయాలి? మనకు విశ్వాసం కావాలి. అన్యుల విశ్వాసం గొప్పదిగా ఉండాలి. అన్యులు ఏది ఆశించరు. ఆమేన్. ఈరోజు మన విశ్వాసం గొప్పదిగా ఉన్నప్పుడు దేవుని కార్యాలు అధికమవుతాయి మన జీవితాల్లో. ఆమేన్. విశ్వాసం దేని మీద? ప్రకటించబడుతున్న వాక్యం మీద. విశ్వాసం దేని మీద? రాత్రి ప్రకటించబడుతున్న వాక్యం మీద. ఎంతమంది చూపించాలనుకుంటున్నారు? శతాధిపతి ప్రకటించబడుతున్న వాక్యం మీద విశ్వాసం చూపించాడు. కనాను స్త్రీ ప్రకటించబడుతున్న వాక్యం మీద విశ్వాసం చూపించింది. సునేమిరాలు ప్రకటించబడుతున్న వాక్యంపై విశ్వాసం ఉంచింది. రాహాబు ప్రకటించబడుతున్న వాక్యం మీద విశ్వాసం ఉంచింది. అందుకే వాళ్ళు వారి కలిగి ఉన్న విశ్వాసమును బట్టే ఒక కుటుంబంలో మరణము జీవంగా మారింది, ఒక కుటుంబంలో దెయ్యం పట్టింది, విడుదల పొందింది. ఒక కుటుంబం మీద మరణం వచ్చేస్తే అందరూ మరణించారు, కానీ ఆ కుటుంబం మరణించకుండా మరణం పోయి జీవం వచ్చింది. ఆమె ఏం కోరింది? ఒకే ఒక మాట. ఏం కావాలంది? గుర్తు కావాలంది, ఆనవాళ్ళు కావాలంది. ఏం చేశారు? ఆనవాళ్ళు ఇచ్చేశారు. ఆ ఆనవాళ్ళ బట్టి రాహాబు వీళ్ళంతా రక్షించబడిపోయింది. సునేమిరాలు ఇలాగ దైవజనుడు ఇంట్లోకి తీసుకుంది, వర్తమానాన్ని గృహంలో పట్టుకెళ్ళింది. కుటుంబంలో బిడ్డలు లేరు, దేవుడు బిడ్డలు ఇచ్చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు విశ్వాసముతో ఆయన ఆహ్వానించండి. విశ్వాసముతో ఈ రాత్రి ఆయన ఆహ్వానించండి. ఆహ్వానిస్తే వారి జీవితాల్లో ఏదైతే జరిగిందో మీ జీవితాలు కూడా జరుగుతాయి. విశ్వాసము ద్వారా మీ జీవితాలు కట్టబడుకోవాలి. విశ్వాసము ద్వారా మీ జీవితాలు ఇంకా పెంపొందించుకోవాలి. అప్పుడు మీరు దీవించబడతారు. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. లేచి నిలబడని మనం ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ ఫాదర్, నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. థ్యాంక్ యూ జీసస్, నీకు స్తోత్రములు ప్రభువా. థ్యాంక్ యూ ఫాదర్, నీ కృతజ్ఞతలు ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా ప్రభువుకు సమర్పించుకోండి. ఓ విశ్వాసము ద్వారా మా జీవితాలు కట్టుకుంటాం తండ్రి. మాకు ఒక్క మాట పలుకు సరిపోతుంది నాయన. ఒక్క మాట పలుకు నాయన, ఒక్క మాట పలుకు మా జీవితానికి. ఓ ప్రభువా, ఓ మేము రోగులమైతే స్వస్థత పొందుకుంటాం ప్రభువా. ఒక్క మాట పలుకు తండ్రి. ఆ రోజు నేడు నాతో పాటు పరదేశంలో ఉండని అప్పుడు పక్కన దొంగకు నువ్వు చెప్పావు. ఆ ఒక్క మాట అతని జీవితాన్ని మార్చేసింది. ఓహో దేవా, జక్కేని ఒక్క మాట మార్చేసింది. ఓ గుడ్డు భర్తమని ఒక్క మాట మార్చేసింది. ఈరోజు ఒక్క మాట 10 మంది కుష్ఠరోగులు బాగు చేసింది. ఓ ఒక్క మాట ఓ యాయిరు కుమార్తెను యాయిరు కుమార్తెను స్వస్థించింది. ఓ ఎఫ్ఎఫ్ డైనమిక్స్ ఒక్క మాట ఓ ఆ చెవిటి వాడికి, గుడ్డి మోగవాడికి ఓ స్వస్థత ఇచ్చింది. ఆ ఒక్క మాట నాకు కావాలి ప్రభువా. ఒక్క మాట నాకు దయచే తండ్రి. ఒక్క మాట నాకు దయచే ప్రభువా. ఒక్క మాట నాకు కావాలి ప్రభువా. ఓ ఒక్క మాట నాకు దయచే తండ్రి అని ప్రతి ఒక్కరు కూడా ప్రభువుకు సమర్పించుకోండి అయ్యా. ఓ ప్రియమైన సోదరులారా, ఓ అన్ని జనుల విశ్వాసం గొప్పది. ఓహో ఇక్కడ నువ్వు అన్ని జనుడుగా ఉండొచ్చు, కానీ నీలో ఉన్న విశ్వాసం గొప్పది. ఆ విశ్వాసం బయటికి తీ ఈ రాత్రి ఆ గొప్ప విశ్వాసం బయటికి తీ. ఓ నిజంగా ఆ విశ్వాసము ద్వారా క్రీస్తుని తీసుకువెళ్ళు. ఓ నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ఓ బై ఫెయిత్ రాహాబు, బై ఫెయిత్ కనాను ఉమెన్, ఓ బై ఫెయిత్ సునేమిరాలు, ఓ విశ్వాసము ద్వారా శతాధిపతి. ఓ అన్యుల విశ్వాసం గొప్పదయ్యా. ఓ అలాంటి విశ్వాసం మాకు కావాలి తండ్రి అని ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, నీకు స్తోత్రములు తండ్రిని ప్రతి ఒక్కరు కూడా ప్రభువుకు సమర్పించుకోండి. ప్రతి ఒక్కరు ప్రభువుకు అర్పించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మాట పలికి తండ్రి నాయన, ఒక్క మాట మా జీవితాన్ని మార్చేస్తుంది. ఒక్క మాట ఓ మరణంలో జీవంలో నడిపిస్తుంది. ఒక్క మాట నాకు కావాలి ప్రభువా.
దానికంటే ముందు నువ్వేం పలకాలి? విశ్వాసముతో ఆయన సమీపించాలి, ఆయన వాక్యాన్ని వెంబడించాలి విశ్వాసముతో. కనాని స్త్రీ వాక్యమును విశ్వాసంతో వెంబడించింది, శతాధిపతి వాక్యమును విశ్వాసంతో వెంబడించింది, ఆ సునేమిరాలు విశ్వాసముతో దైవజనుడు చేర్చుకుంది, రాహాబు విశ్వాసము ద్వారా దైవజనులు వర్తమానాన్ని చేర్చుకుంది. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగిపోయాయి. ఈ రాత్రి నీవు కూడా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలనుకుంటే ఒక్క మాట పలకండి. ఒక్క మాట నువ్వు పలికితే ఆయన ఒక్క మాట పలుకుతాడు, నువ్వు పలికితే ఆయన పలుకుతాడు, నువ్వు విశ్వాసాన్ని కనపరిస్తే ఆయన ఒక్క మాట పలుకుతాడు. ఈ కాలపు వాక్యాన్ని నమ్మండి, ఈ గడియ వర్తమానం నమ్మండి, 7వ దూత వర్తమానం మీరు నమ్మండి. మీరు గొప్ప కార్యాలు పొందుకుంటారు, మీ కుటుంబం నెమ్మది పొందుకుంటుంది, మీ కుటుంబం విడుదల పొందుకుంటుంది. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. మనం ప్రార్థన చేసుకుని సోదరు మాటిని ప్రార్థన చేస్తాడు, ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. థ్యాంక్ యూ ఫాదర్, నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఈ రాత్రికాల సమయంలో కొత్త వారిగా ఉన్నారా? అయితే రాత్రి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు, ఈ వాక్యం నాకు కావాలి ప్రభువా. ఈ వర్తమానంలో జీవం ఉంది నాయన, ఇది నిత్యము నేను కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నాను ప్రభువా. ఈ వర్తమానం నా గృహానికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను ప్రభువా. ఈ వర్తమానంలో నేను జీవించాలనుకుంటున్నాను ప్రభువా. ఒక సరైన మాట పలకండి సహోదరి సహోదరులారా. ఈ రాత్రి నిత్యంగా ప్రభు మన మధ్యలో ఉన్నాడు. నిత్యంగా ప్రభువా, ఇక పూర్వకాలంలో దేవుడు ఏ విధంగా పనిచేసి ఉన్నాడో ఇప్పుడు కూడా దేవుడు అదే విధంగా పనిచేస్తాడు సహోదరి సహోదరులారా. నిత్యంగా ఇక్కడ ప్రకటించబడుతున్న వాక్యము అది నిత్యంగా ఆయనదే. అది నిత్యంగా ఈ రాత్రికాల సమయంలో నిత్యంగా నిన్ను ఏకరీతిగా ఉన్నాడు ఆయన. రాత్రి మన జీవితాలు సమర్పించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవానికి వందనములు కృతజ్ఞతలు ప్రభువా. దేవానికి మహిమ కలుగుని కాక నాయన. దేవ, ఎంత గొప్ప వర్తమానాన్ని మాకు ఇచ్చున్నావు ప్రభువా. దేవ, పలకబడిన మాటను మాకు ఇచ్చున్నావు నాయన. దేవాందుని బట్టికి స్తోత్రములు కృతజ్ఞతలు ప్రభువా. నానాయక రాత్రికాల సమయంలో ప్రభువా, నీ దేన సేవకుని మీరు అభిషేకించి ప్రభువా, ఈ రాత్రి చెంగను మాతో మాట్లాడిన దేవుడు ప్రభువా. దేవాందుని బట్టికి వందనములు కృతజ్ఞతలు ప్రభువా. దేవాని చెంగ మా జీవితాల్లో ప్రభువా, దేవ ఎన్నడూ కూడా ఎక్కడ ఆగిపోకుండా ప్రభువా, చివరి వరకు నాయన నీవే మమ్మల్ని ముందుకు నడిపించుము ప్రభువా. తప్పక నీ కృప మాకు దయచేయండి ప్రభువా. దేవ, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, దేవ నిత్యంగా ఒక మాట ప్రభువా, మేము పలుకుడు ద్వారా ప్రభువా, విశ్వాసం ద్వారా నిన్ను సమీపించుటకు ప్రభువా, మాకు ఎల్లప్పుడూ కూడా ప్రభువా ఆ శతాధిపతి ఎటువంటి శ్వాసాన్ని కలిగి ఉన్నాడు ప్రభువా. దేవ, సూర్యమీరాలు ఎటువంటి శ్వాసాన్ని కలిగి ఉందో నాయన. ప్రభు, యాయురి నిత్యంగా ఎటువంటి శ్వాసాన్ని కలిగి ఉన్నారో ప్రభువా. దేవ, నిత్యంగా మాదిరిలో ప్రభువా ఆ రాహబు ఎటువంటి ప్రభువా తన సేవకుల నిత్యముగా ప్రభువా నిత్యంగా టోకెన్ చేర్చుకుందో నాయన. దేవ, కుటుంబాలన్నీ కూడా ప్రభువా వాళ్ళు దీవించబడ్డారు ప్రభువా, వాళ్ళు స్వస్థపరచబడ్డారు ప్రభువా, ఆ దెయ్యాల నుంచి వాళ్ళు విడిపించబడ్డారు నాయన. బిడ్డలు లేని వారు బిడ్డలు పొందుకున్నారు ప్రభువా. దేవ, నిత్యంగా అదే కార్యాలు ప్రభువా ఈ రాత్రి నిత్యంగా మా జీవితంలో మీరు జరిగించేదానికి నాయన. దేవ, నిత్యంగా ఈ రాత్రి మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభువా. దేవ, ఈ రాత్రి మా జీవితాలు మీకు అప్పగించుకుంటూ ఉన్నాం ప్రభువా. తప్పక నిత్యంగా శ్వాసము ద్వారా ప్రభువా నీ వాక్యాన్ని సమీపించడం మాకు నేర్పించండి నాయన. ఈ రాత్రి మీరు మాకు సాయముని దయచేయండి దేవా. విశ్వాసం ద్వారా ప్రభువా నేను అడగటానికి నాయన, విశ్వాసం ద్వారా ప్రార్థించడానికి ప్రభువా, విశ్వాసమును బట్టి ప్రభువా నీ వాక్యాన్ని వినడానికి నాయన నీ కృప మాకు దయచేయండి ప్రభువా. దేవ, విశ్వాసము ద్వారా ప్రభువా మేము క్రీస్తుని ప్రభువా ఈ వర్తమానాన్ని క్రీస్తుని ప్రభువా మేము మా గృహాలకి తీసుకువెళ్దాము కాక నాయన. ఈ రాత్రి మీరు మాకు సాయముని దయచేయండి ప్రభువా. దేవనిత్యంగా సూర్యమీరాలు ప్రభువా ఆ ఎలీషాని బలవంతంగా ప్రభువా తన గృహానికి తీసుకెళ్ళినట్లుగా ఆయన ఈ రాత్రి ఇచ్చాంగా ప్రభువా ఈ వాక్యాన్ని మా గృహంలోకి మేము తీసుకెళ్దాము కాక ఆయన. ఈ రాత్రి మీరు మాకు సహాయముని దయచేయండి ప్రభువా. దేవనిత్యం ఇంతవరకు మాతో మాట్లాడినందుకు ప్రభువా దేవునికి మహిమ కలుగును కాక ఆయన. ఈ వాక్యంలో మేము జీవిస్తాం ప్రభువా, ఈ వాక్యం కొరకు మేము బ్రతుకుతాం ప్రభువా. తప్పకి ఈ వాక్యం మాకు కావాలి ప్రభువా. దేవనిత్యంగా 7 వారాలు 14 వారాలు కాదు కానీ ప్రభువా దేవ, ఒక మాట ద్వారా ప్రభువా నువ్వు స్వస్థపరిచావని ఆయన. ఈ రాత్రి నిత్యంగా మాదిరిలో ప్రభువా దేవనిత్యంగా నిత్యంగా ప్రభువా నీ వాక్యంలో నుంచి మాతో మాట్లాడేందుకు వదనాలి ఆయన. ఈ రాత్రి నిత్యంగా నీ వాక్యముని ప్రభువా పలికే శ్వాసాన్ని ప్రభువా మాలో పెంపొందించడం ఆయన.
తప్పక మీరు మాకు సహాయం దయచేయండి. ఓ రాత్రి నుంచి వాక్యం తిని సాగుకుని మీరు ఇంకా బలపరచండి ప్రభువా, ఇంకా మీరు అభిషేకించండి ప్రభువా. ఓ ఈ పరిచయను విస్తరింపచేయండి ప్రభువా. అనేక మంది రక్షణ దయచేయండి దేవా. ఓ మారు మనసు దయచేయండి నాయన. ఓ రక్షణ లేని రక్షణ దయచేయండి ప్రభువా. ఓ స్వస్థత లేని వరకు స్వస్థత దయచేయండి నాయన. ఓ ఎటువంటి అవసరతలు ఉన్నాయో ప్రభువా, వాళ్ళు కోరినట్లే ఈ రాత్రి జరుగును కాక నాయన. తప్పక మీరు మాకు సహాయముడు దయచేయండి ప్రభువా. ఓ నీ అద్భుతమైన కార్యాలు ప్రభువా ఈ రాత్రి నుంచి ఈ పరిచయాలు మీరు జరిగించండి నాయన. దేవ మీరు మాకు సహాయముడు దయచేయండి ప్రభువా. ఓ విత్తబడిన వాక్యం అంతా కూడా ప్రభువా, అది మా జీవితంలో 30 60 100 నాయన, అది 1000 మా జీవితంలో మీరు ఫలింపచేయండి నాయన. ఓ తప్పక మాకు సహాయముడు దయచేయండి ప్రభువా. ఆ ఒక్క మాట ద్వారా ప్రభువా, ఓ నిత్యంగా దొంగంత ప్రభువా, ఓ నిత్యంగా దేవుని రాజ్యంలో ఉండగలిగండి ఆయన. ఈరోజు నిత్యంగా అటువంటి మాటలు ప్రభువా ఓ మేము పొందుకునే వారుగా మమ్మల్ని ఉంచండి నాయన. తప్పక మాకు సహాయముడు దయచేయండి ప్రభువా. ఆ నిత్య జీవం గల మాటలు ప్రభువా ఓ పొందుకోవడం మీ సన్నిధి మేము వచ్చుదుము కాక నాయన. తప్పకి రాత్రి నిత్యముగా ప్రభువా, ఓ ప్రభు నిత్యంగా మాతో ఏం మాట్లాడబోతున్నాడో ప్రభువా, ఆ నిత్య జీవితాల మాట ఏదైతే మాకు వస్తుందో నాయన, ఓ దాని కొరకు మేము ఎదురు చూసేవారుగా మమ్మల్ని ఉంచండి నాయన. ఈ రాత్రి మా జీవితాలు మీకు అప్పగించుకుంటూ ఉన్నా ప్రభువా. అటువంటి ఎదురు చూపులతో ప్రభువా, అటువంటి ఆశతో మేము నీ సన్నిధికి వచ్చుదుము కాక నాయన. ఈ రాత్రి మీరు మాకు సహాయములు దయచేయండి ప్రభువా. ఓ దేవనిచ్చకి వాక్యములు ప్రభు, ఈ కూడికలు ప్రభువా, ఓ ఈ ఆరాధనతో జరిగించినందుకు నాయన. ఓ దేవ నీకే స్తుతి మహిమ ఘనత ప్రభు చెల్లించుకుంటూ ప్రభువా, సేవకుని ఇంకా మీరు బలపరిచి వాడుకోండి ప్రభువా. ఈ పరిచయం ఇంకా విస్తరింపచేయమని ప్రభువా, ఓ దేవి కూడికినంత జరిగించినందుకు నాయన. ఓ నీకే స్తుతి మహిమ ఘనత ప్రభు చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాం, ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప ఈ రాత్రి కాల సమయంలో ఇక్కడ కూడొచ్చిన బిడ్డలందరికీ విశ్వవ్యాప్తంగా ఉన్న వధువుకైన కృప సదా తోడుగా ఉండి ఆ యొక్క కృప పొందుకుని ఆ ఒక్క మాట ద్వారా గొప్ప నిత్య జీవం పొందుకుందాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ షాలోమ్. గాడ్ బ్లెస్ యు.